అందరికీ నమస్కారం. వేద సంస్కృత సమితి, విశ్వ యోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమంలోని 2వ సమూహానికి నమస్కారం. ఈ రోజు మనం తరగతిలో షోడశ సంస్కారంలో మనకి అతి ముఖ్యమైన అంశం గురించి నిన్నటి క్లాసులో నేర్చుకున్నాము. దాన్ని ఇవాళ మన గురువు గారు కొనసాగిస్తారు. అది ఏంటంటే ఉపనయన సంస్కారం. ఉపనయనం అయిన తర్వాత ఏమి కార్యక్రమం చేయాలి అన్న దాని గురించి వాళ్ళు చెప్పుకొని మనం ముందుకు సాగబోతున్నాము. దానికి ముందుగా తరగతిలో ముందు దేశమాతను కొలుస్తూ తరగతి ప్రార్థన చేస్తూ మన తరగతిని మొదలు పెట్టుకోబోతున్నాం. దేశమాతను కొలుస్తూ వందే మాతరం పాడవలసిందిగా ఝాన్సీ ప్రసాద్ గారిని కోరుతున్నాను. ఝాన్సీ ప్రసాద్ గారు. ఓకే. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమితా ద్రుమదళ శోభినీ సుభాషిణీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదాలు ఝాన్సీ ప్రసాద్ గారు. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా మల్లికార్జున్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా 1 minute మెడిటేషన్ ఫాలోడ్ బై 3 సార్లు ఓంకారం. మెడిటేషన్ ప్లీజ్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనం శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు
ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురోః పరమం శిశురస్మి గురోః మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు మల్లికార్జున్ గారు ప్రార్థన చేసినందుకు. ఇప్పుడు మనం డాక్టర్ సోమంచి తంగిరాల విశాలాక్షి గురువు గారిని తరగతిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నిన్నటి తరగతిలో మనకి గురువు గారు ఉపనయన సంస్కారం గురించి ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి చక్కగా వివరించారు. ఈ రోజు తరగతిలో మనకి ఉపనయనం అయిన తర్వాత ఇంకా ఏ విధులు పాటించాలి అన్నది వివరించబోతున్నారు. గురువు గారిని తరగతి ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. మనం షోడశ సంస్కారాలలో అత్యంత ప్రధానమైనటువంటి ఉపనయన సంస్కారాన్ని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఉపనయన సంస్కారంలోనే భాగమైనటువంటి ఉపాకర్మ, వేద విద్య ఆరంభ కర్మని ఉపాకర్మ అని అంటాము. ఉపాకర్మ సంస్కారం కూడా ఉపనయన సంస్కారంలోని అంతర్భాగమే. సో లేదా దీన్ని కొంతమంది విడిగా ప్రత్యేకంగా ఒక సంస్కారంగా కూడా పరిగణించేవారు ఉన్నారు. ఎలా అయినా పర్వాలేదు, అంటే 48 సంస్కారాలని తీసుకున్నప్పుడు ఇది వేరే ఒక సంస్కారంగా చెప్పబడింది. సో గౌతమ్ మహర్షి 40 సంస్కారాల గురించి చెప్పారు, అందులో కూడా ఇది ప్రత్యేకంగా చూపించబడింది. కానీ ఆంగిరస మహర్షి చెప్పిన షోడశ సంస్కారాలలో మనము ఇప్పుడు పాటిస్తున్న ఆపస్తంభ మహర్షి చెప్పిన షోడశ సంస్కారాలలో ఈ రెండింటికి కూడా కొద్దిగా భేదం ఉంది. కానీ మనము ఉపాకర్మని ఉపనయన సంస్కారంలోని అంతర్భాగంగానే ఈ రెండింటిని కలిపి ఒకే సంస్కారంగా మనం పరిగణించి ఆచరిస్తున్నాము. వేదాధ్యయనము ప్రారంభించడానికి ముందర వటువులు
గురువుతో కలిసి చేసే కర్మ ఉపాకర్మ. అంటే గురువు గారు ఆ వట్టులతో కొత్తగా ఉపనయనమయ్యి సంధ్యావందన నేర్చుకుంటూ అభ్యాసం చేస్తున్న వారికి ఈ ఉపాకర్మను చేయిస్తారనమాట. సో ఉపాకర్మ చేసిన తర్వాత ఈ పిల్లలని తమతో పాటు గురుకులానికి తీసుకెళ్తారు. ఈ విద్యార్థులు తాము నేర్చుకున్న వేద పాఠాలు, వేద విద్య పట్టుబడటానికి, తమకి స్థిరంగా రావటానికి ఈ ఉపాకర్మను చేసి దేవతలను ప్రార్థించి, కాండర్షులను అందరినీ కూడా ప్రార్థించి అప్పుడు గురుకులాలకి వెళ్ళి గురువు గారి వద్ద వేద అధ్యయనం చేస్తారు. కొందరు ఈ ఉపాకర్మకు మహర్షుల చేత నిర్ణయించబడిన శ్రావణ పౌర్ణమి చాలా మట్టుకు 100% కూడా ఈ ఉపాకర్మ సంస్కారాన్ని శ్రావణ పౌర్ణమి నాడే అందరూ ఆచరిస్తారు. లేదా కొంతమంది కొన్ని సందర్భాలలో మట్టుకు ఉపనయనం చేసిన పిల్లవాడిని ఎప్పుడైతే గురువు గారికి అప్పగిస్తారో అప్పుడు ఉపాకర్మని జరిపించి గురువు ఆ వేద విద్యని చెప్పడం ప్రారంభిస్తూ కూడా ఉంటారు. శ్రావణ పౌర్ణమాస్యం అనేన ప్రకారేణ కుర్యాత్ అంటూ శ్రావణ పౌర్ణమి నాడు ఈ పద్ధతిలో ఉపాకర్మ చెయ్యాలి అని అంటూ ఆ ఉపనయనము జరిగిన తరువాత వచ్చే శ్రావణ పౌర్ణమి నాడు ఆ వటువులకు ఉపాకర్మను ఆలయంలో కానీ గురుకులంలో కానీ నదీ తీరాలలో కూడా గురువు గారు చేయిస్తారు. కొంతమంది మామూలుగా అందరూ పెద్దలు కూడా, పురుషులందరూ కూడా ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటాము. అందరూ తమ యజ్ఞోపవీతాలని మార్చుకుంటారు. జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జన, కొత్తదాన్ని ధరించడం, ఆ సందర్భంలో మళ్ళీ పద్ధతిని పాటించి కాండర్షులకి అందరికీ పూజించడం, అర్ఘ్యాదులు ఇవ్వడం, తర్వాత సహస్ర గాయత్రిని జపిస్తారు చాలా మంది. ఈ సందర్భంలో గురుకుల విద్యా విధానం ఇప్పుడు నేటి కాలంలో లేకపోయినా కూడా శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేయడం జరుగుతోంది. అలాగే జంధ్యాలు యజ్ఞోపవీతాలను మార్చుకోవటము, గాయత్రి మంత్ర జపము అధికంగా చేయడం కూడా నేటికి జరుగుతోంది. అత్యంత శుభప్రదమైన శ్రావణ మాసంలో చక్కగా వర్షాలు పడటం ప్రారంభమయ్యి నేల మీద మొలకలు, అంకురాలు రావడం, సస్యాలు వృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో ఆధ్యాత్మిక జ్ఞాన అభివృద్ధికి వేదాధ్యయన ప్రారంభ కార్యాన్ని, ఉపాకర్మను నిర్వహించడం చాలా శుభప్రదం. ప్రకృతి కూడా అనుకూలంగా ఉంటుంది. పౌర్ణమి నాడు తన పూర్ణ కళలతో, షోడశ కళలతో ఆహ్లాదకరమైన చంద్రుడు ఎలా పండు వెన్నెలతో ప్రకాశిస్తూ ఉంటాడో అదే విధంగా ఈ ఉపాకర్మ నిర్వహించబడిన విద్యార్థులు కూడా వారిలోని ఆ కళలు, ప్రతిభలు పూర్ణంగా ప్రకాశింప చేయబడతాయి గురువు గారి చేత. ఆచార్య శిష్యైః సహ నద్యాం స్నాత్వా దర్భాసన ఆసీనాః దర్భాన్ ధారయమానాః. ఇలా ఆ మంత్రాలు సాగుతాయి. శిష్యులతో కలిసి గురువు గారు నదీ స్నానం చేసి దర్భలతో ఆసనాలు వేసుకుని వాటి మీద కూర్చుని చేతిలో దర్భలు తీసుకుని సంకల్పం చెప్పి ఉపాకర్మని శాస్త్ర బద్ధ పద్ధతిలో ఉపాకర్మను ప్రారంభించి శిష్యులకి చేయిస్తారు గురువు గారు. సో గురు శిష్యులు ఇద్దరు కూడా శ్రావణ పౌర్ణమి నాడు సూర్యోదయ పూర్వం ఆ నదీ స్నానం, తటాక స్నానాలు చేయడం, అశ్వత్థ వృక్షం కింద చేయటం చాలా శ్రేష్టము నదీ సమీపంలో అని శాస్త్రంలో. సో ఎక్కడ చేసినా అక్కడ నేల మీద శుభ్రపరచి నీళ్లు చల్లి, పేడ నీళ్లు చల్లి, కళ్ళాపి అష్టదళ పద్మ ముగ్గు వేసి ఒక వస్త్రాన్ని పరిచి, కుదిరితే ఒక పీటను, పెద్ద పీటను ఏర్పాటు చేసి దాని మీద వస్త్రము, దాని మీద బియ్యం పోయడం, ఆ పూజకి సిద్ధం చేస్తున్న ఆ దర్భాసనాల మీద కూర్చుని గణపతి పూజతో ప్రారంభించాలి. అధ్యేష్యమాణానం ఛందసం సవీర్యతాయ అంటూ సంకల్పం చేస్తారు ఆచార్యులు. చదవబోయే వేద విద్య స్థిరంగా, దృఢంగా
ఈ శిష్యుల బుద్ధిలో, మనస్సులో, హృదయంలో నాటుకోవాలి. మేము బాగా చెప్పగలగాలి, మేము చెప్పిన విద్యను మా శిష్యులు బాగా గ్రహించగలగాలి, బాగా అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చేసిన విద్యలు స్ఫురణలో ఉండాలి. అది సంఘంలో వేల మందికి ఉపకరించాలి అని సంకల్పం చెప్పుకుంటూ స్వస్తి పుణ్యాహవాచకం చేస్తారు గురువులు, ఆ శిష్యులతో చేయిస్తారు. తరువాత గురు శిష్యులకు వారి కుటుంబాలకు ఆ తల్లిదండ్రులు కూడా వస్తారు. ఎక్కడ చేసినా అందరికీ కూడా సిద్ధి, వృద్ధి, శాంతి, అభ్యుదయం, సుఖము, సౌభాగ్యం కలగాలి అని గణపతిని, సర్వదేవి దేవతలని, సూర్య భగవానుడిని, కాండ ఋషులు అని ఉంటారు, ఆ ఋషులను అందరినీ కూడా పూజిస్తారు, ప్రార్థిస్తారు. సో ఈ ఉపనయన సమయంలో బ్రహ్మగారు వటువుకి విధి గురించి నిషేధాలు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని బ్రహ్మచారి ధర్మాలన్నీ బాగా బోధించారు కదా. ఇప్పుడు ఉపనయనమయ్యి కొంతకాలం జరిగి ఉంటుంది ఈ ఉపాకర్మ జరగడానికి మధ్యలో. సో ఈ మధ్యకాలంలో ఏ ఏ నియమాలు ఎంత మటుకు ఈ వటువు పాటించగలిగాడు అన్నది గురువు గారు తెలుసుకుని చాలా బాగా పాటిస్తూనే ఉన్నా, ఒకవేళ సరిగ్గా పాటించలేకపోయినా, ఆ పొరపాట్లు జరిగి ఉంటే దానిని ఆ పాపాన్ని తొలగించడం కోసం పాహిత్రయోదశ హోమము అనే హోమాన్ని చేయిస్తారు ఈ వటువులతో. తర్వాత అగ్నిని ప్రతిష్ఠించి గురు శిష్యుల సంధ్యావందనం, అగ్ని కార్యం, గాయత్రి మంత్ర జపం ఇదంతా యథావిధిగా చేస్తారు. గురువు తాను శిష్యులతో చేయిస్తారు. ఆయన చేస్తూ గురుకులంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సర కాలంలో జ్ఞాతముగా అజ్ఞాతంగా, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి అనే సంకల్పంతో అందరూ ఉపాకర్మలో భాగము స్వీకరించి అందరూ చేస్తారు. కొత్త వటువులకి, ఉపనయనం కొత్తగా జరిగిన వటువులకి గురువు గారు చేయిస్తారు. అంతకుముందున్న విద్యార్థులు కూడా, పెద్దలు కూడా అందరూ ఎంత వృద్ధులైనా కూడా ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ చేయవచ్చును. ఈ ఉపాకర్మ కార్యక్రమంలో ప్రధానంగా 9 మంది మహర్షులను, నవ ఋషులను ఆవాహన చేస్తారు. ఆ 9 మంది మహర్షులకు తర్పణాలను సమర్పిస్తారు, నవ ఋషి హోమాలను ఆచరిస్తారు. మనకు వేదశాస్త్ర సముచ్చయాలను అందించిన సప్తకాండ ఋషులు, కాండ ఋషులు అంటారు వాళ్ళని, సప్తకాండ ఋషులని. ఈ 9 మంది ఋషులు సప్తకాండ ఋషులు. వీరందరికీ కూడా కృతజ్ఞతను ప్రకటిస్తూ మంత్రపూర్వకంగా ప్రణామాలని సమర్పిస్తూ ఛానా వాహనాది షోడశోపచార పూజలు చేస్తూ యాగములను నిర్వహిస్తారు. తర్వాత అర్ఘ్యాలని సమర్పిస్తారు. అగ్ని ఈ దేవతలు ప్రజాపతి కాండర్షి, సోముడు అనగా చంద్రుడు ఆయన కాండర్షి, అగ్నిదేవుడు కాండర్షి, విశ్వే దేవతలు కాండర్షులు, సాగుంఖితి దేవతలు వీళ్ళు ఉపనిషత్తులకి చెందిన దేవతలుట. యాజ్ఞికీర్ దేవులు యజ్ఞ సంబంధమైన దేవతలు. వీళ్ళందరికీ కూడా ఇంకా వారుణి దేవతలు ఉపనిషత్తుకి చెందిన వాళ్ళ. బ్రహ్మదేవుడు స్వయంభూ, ఆయన చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతి. ఇంకా సదస్సస్పతి అనే దైవము. ఈ గురువు, వీరందరికీ కూడా గురువులు వటువులు కలిసి ఈ 9 మంది ఋషులను, వారికి సంబంధించిన మంత్రాలు, ఏ ఋషికి సంబంధించిన మంత్రం ఆ ఋషిని ఆవాహన చేసేటప్పుడు అలా పఠిస్తూ మంటపం మీదికి ఆవాహన చేస్తారు. ఆ నవ ఋషులు వచ్చి అక్కడ కూర్చుంటారు. తర్వాత సప్తకాండ ఋషులని ఆవాహన చేసి వాళ్ళని కూర్చోబెట్టి తరువాత వారందరికీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. మనం దేవతా విగ్రహాలకి, గణపతి, అమ్మవారు ఎవరికైనా చేసినట్లుగా షోడశోపచార పూజ, హారతి, నైవేద్యం, హారతి అన్నీ చేస్తారు. తర్వాత ఋషి తర్పణాలు ఇస్తారు. అది ముఖ్యం ఇక్కడ. ఋషి తర్పణాలకు సంబంధించి ఈ 9 మంది ఋషులకు కూడా
తీర్థంగా అక్షతలతో ఉదకాలను తర్పణలుగా సమర్పిస్తారు. ఈ ఈ ఇవ్వడము అని అన్నది తర్పణాలు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క దేవతలకు ఒక పద్ధతిలో, పితృదేవతలకు ఒక పద్ధతిలో, వేరే ఏ విధంగా శాస్త్రంలో చెప్పారో ఆ పద్ధతిలో తర్పణాలను ఇవ్వడం వటువులకి నేర్పిస్తారు గురువులు. తర్వాత నవ ఋషి హోమం చేయిస్తారు. సమస్త పాపక్షయ ద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థం, అలాగే వర్చస్సు, యశస్సు, బలము, అభివృద్ధి అన్నీ కలగాలి అని సంకల్పంలో చెప్తూ పాపాలు తొలగిపోవాలి అని అనేక మంత్రాలతో విరజా హోమములు అని ఉంటాయి. ఆ విరజా హోమాలను నిర్వహింపజేస్తారు ఉపాకర్మలో. యోగ్యులైనటువంటి బ్రాహ్మణులకు యజ్ఞోపవీతాన్ని, మేఖలను, మణిమేఖల అని అంటాము. తర్వాత జింక చర్మంలోని భాగము, చిన్న ముక్క, దానిని దానాలిస్తారు. తర్వాత గురు శిష్యులు నూతన యజ్ఞోపవీతాన్ని, మేఖలను ధరిస్తారు. తర్వాత వేదాధ్యయన కార్యక్రమం ప్రారంభమవుతుంది. తత ఆచార్య ప్రముఖాక దర్భేష్వాసీనాక దర్భాన్ ధారయమానాక వేదస్య చతురః అవరాధ్యాన్ అనువాకాన్ అథీరన్ నేర్పించడం ప్రారంభిస్తారు గురువులు. సో ఇలా ఆచార్యులు శిష్యులు దర్భాసనాల పైన అగ్నికి సమీపంలో కూర్చుని వేళ్ళకి పవిత్రాలని ధరించి బ్రహ్మమేధ సిద్ధి కలగాలి, తద్వారా చతుర్వేద పారాయణ చెయ్యగలగాలి, వాటి ఫలం సిద్ధించాలి అని సంకల్పంలో చెప్పుకుంటారు. తర్వాత గురువులు తమ శిష్యులకు బ్రహ్మ యజ్ఞాన్ని ఉపదేశిస్తారు. బ్రహ్మయజ్ఞం ఎలా చెయ్యాలి అన్న పద్ధతిని నేర్పిస్తారు. దీనినే నిత్య స్వాధ్యాయ బ్రహ్మయజ్ఞము అని అంటాము. ఈ ఉపదేశంలో భాగంగా 4 వేదాలలో నుంచి కొన్ని పన్నాలను, కొన్ని మంత్రాలను, శాస్త్రాలలోని కొన్ని వాక్యాలను కూడా బోధిస్తారు. శిష్యులు స్వరబద్ధంగా దోషాలు లేకుండా గురువుగారు ఎలా చెప్పారో అలా ఉచ్చరిస్తారు. అనూచ్చారణ, గురువు ఎలా పలికితే పిల్లలు అలాగే పలకడం, అనూచ్చారణ చేస్తారు శిష్యులు. మంత్రవాక్యాలను నేర్చుకోవడం ప్రారంభించారు అన్నమాట. మొట్టమొదటగా అగ్ని సూక్తముతోనే వేద విద్య అనేది బడుతోంది. ఎప్పుడు కూడా అగ్నిహోత్ర ప్రార్థనతో మనకి వేద విద్య ఆరంభం. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అనంటూ అగ్ని సూక్తంలోని ప్రథమ మంత్రం ఇది. ఆ మంత్రాలన్నీ నేర్పిస్తారు. ముందు అగ్ని సూక్తం కంఠస్థం వచ్చాక స్వర సహితంగా, అప్పుడు వీళ్ళు ఏ యజ్ఞయాగాది క్రతువులు చేసినా ముందు అగ్నిహోత్రుని ప్రార్థించాలి. అగ్నికి ఆకుతులు సమర్పించి తరువాత అగ్ని ద్వారా దేవతలకు హవిస్సులను సమర్పించే పద్ధతి అన్నది ఉంది. తర్వాత ఉపాకర్మలో భాగంగా 4 వేదాలని కూడా కొద్దిగా అయినా నేర్పిస్తూ చతుర్వేద హోమములు ఉంటాయి, వాటిని నిర్వహిస్తారు. 4 వేదాల మొదటి అనువాకాల చివరిలో స్వాహాకారం చెప్పి హోమ విధిని నిర్వహిస్తారు. వేదాదీనపి జుహుయాత్ అని సూత్రం చెప్తోంది. తర్వాత యజ్ఞోపవీత హోమాన్ని నిర్వహిస్తారు. యజ్ఞోపవీతపు ముడిని విప్పి ఆద్యంలో దాన్ని ఆవు నెయ్యిలో తడిపి స్రువములు ఉంటాయి కదా, ఈ సృక్కులో దాన్ని పెట్టి యజ్ఞోపవీతాన్ని ఈ స్రువముతో ఆద్యము వేసి మళ్ళీ కుడి చేతిలోకి తీసుకుని అగ్నిలో హోమం చెయ్యాలి. అంటే త్యాగము చెయ్యాలి. అంటే యజ్ఞోపవీత ధారణ మంత్రాన్ని చివరిలో స్వాహతో కలిపి చెప్పి అగ్నయే ఇదం నా మమ, ఇది అగ్నిహోత్రుడికి, ఇది ఇంకా నాది కాదు, ఈ విధంగా చేయాలి. ఇంకా జయాది హోమాలు అని ఉన్నాయి. యదస్య కర్మణో అనే మంత్రంతో ప్రారంభమయ్యే హోమము, అనాజ్ఞాతాది హోమాలు చాలా ఉంటాయి. ఆ హోమాలన్నింటినీ చెయ్యాలి.
ఏ హోమము చేసినా యాగం చేసినా చివరిలో సృక్కులు స్రువముతో నేతిని ఇలా ధారగా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి ధారగా ఆద్యధార అగ్నిహోత్రుడికి సమర్పించాలి. వ్రతేషు సువనే చైవ తథైవాధ్యయనే మఖే పరిధి ప్రహరణం కుర్యాత్ లేప కార్యం న విద్యతే. సువనే గ్రహ పూజాయాం ఉపాకర్మ వ్రతోత్సృజే పరిధి ప్రహరణం కుర్యాత్ సంస్రావస్తు విధీయతే. అంటే వేద వ్రతాలలో ఉపాకర్మలో గ్రహశాంతి చేసేటప్పుడు ఇంకా దేవవ్రత ఉత్సర్జనాలప్పుడు కూడా లేప కార్యము అన్నది లేదు అని శాస్త్రం చెప్తోంది. పరిధి ప్రకరణము సంస్రావ హోమము మాత్రమే చెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. మనకు విధి ఇది వేరే చోట ఉత్తరాది వారికి కానీ ఎక్కడైనా వేరే వేద శాఖల వారికి భిన్నంగా ఉండవచ్చు. ఈ విధంగా వేదాధ్యయనాన్ని ప్రారంభించి గురువు గారు తరువాత నిత్య స్వాధ్యాయ బ్రహ్మ యజ్ఞంలో భాగంగా బ్రహ్మదేవుడు మొదలైన దేవతలకు, వేదవ్యాసాది మహర్షులకు, దేవతలకు, పితృదేవతలకు యథావిధిగా తర్పణాలను ఇప్పిస్తారు. ఈ కార్యక్రమంలో చివరిలో జయాదులు, జయ మొదలైనవి అని పిలవబడే కొన్ని హోమాలు ఉన్నాయిట. వాటిని చేస్తారు. ఆ నవకాండ ఋషులను, ఆ మహర్షులకు పునఃపూజ చేసి వారికి ఉద్వాసన పలికి వారి వారి నిజ స్థానాలకు వారిని పంపించేస్తారు మళ్ళీ పూజంతా అయ్యాక. సో చివరిగా గురువులకు ఆశీస్సులు అందించిన పండితులకు, పెద్దలకు కూడా నూతన వస్త్రాలను, దక్షిణ తాంబూలను, ఫల పుష్పాదులను అన్నిటినీ ఇచ్చి సత్కరించి నమస్కరించి ఈ వటువులందరూ కూడా ఆశీస్సులు స్వీకరిస్తారు. ఎవరెవరు ఆ ఉపాకర్మలు పాల్గొన్నారో పెద్దలైనా సరే వారందరూ కూడా ఎవరు తమతో చేయించారో వారు చిన్నవారే అయినా ఆ ఆచార్యులకు, గురువుకు పాదాభివందనాలు చేసి దక్షిణ తాంబూల వస్త్రాదులు సమర్పించి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. అది సాక్షాత్తు పరమాత్మ యొక్క ఆశీస్సులు అవుతాయి. వాళ్ళకి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. ఇక్కడితో ఈ ఉపాకర్మ కార్యక్రమం పూర్తయింది. ఏ వర్గానికి చెందిన వారైనా సరే వారి వారి కుల వృత్తులను కూడా వారి వంశము వారు సాధించిన ఆ నైపుణ్యాన్ని సాధించడానికి ఏదో ఒక శుభ ముహూర్తాన్ని పెట్టుకుంటారు. 4వ వర్ణం వారు కూడా వారి వంశస్థులు వంశపారంపర్యంగా వస్తున్న కమ్మరి, కుమ్మరి, సాలె, క్షురుకులు ఎవరైనా సరే వారి వృత్తి విద్యని ప్రారంభించేటప్పుడు కూడా ఇలాగే ఒక శుభముహూర్తం చూసి వారి ఇంటి పెద్దలే తండ్రి వాళ్ళకి గురువై ఉపదేశిస్తాడు. లేదా పెద్దల్ని పిలిచి కూడా వాళ్ళు ఇలాగే జరుపుకుంటారు వారి పద్ధతిలో వారు. సో మన సనాతన సంప్రదాయంలో ప్రప్రథమంగా రాతపూర్వకంగా విద్య నేర్పించడాన్ని, చదవటం, వ్రాయటం నేర్పించటాన్ని, అక్షరాలను దిద్దించడము అనే అభ్యాసాన్ని మనం అక్షరాభ్యాస సంస్కారంగా చేశాం. తర్వాత వేద విద్యను అభ్యసించడానికి గురుకులాన్ని పంపే ముందు ఈ ఉపనయన సంస్కారము, ఉపాకర్మ సంస్కారము ఇంత చక్కగా వటువుకి చేసి ఆ బ్రహ్మచారులను, వటువులను సంస్కరించి వాళ్ళని బ్రహ్మచారులుగా మార్చి ఈ బ్రహ్మచారులని సంస్కరించి అప్పుడు గురువు గారి సంరక్షణలో ఉంచుతారు. గురువుల బోధనలతో వేదాంగాది విద్యలను కూడా సంపూర్ణంగా అభ్యసించి ధర్మ సారాన్ని గ్రహిస్తూ సంస్కారవంతులై సంస్కారవంతమైన జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఉపనిషద్ విజ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా అభివృద్ధి పరుచుకుంటూ ఒక్కసారి ఒరవడి ఏర్పడ్డాక ఇంకా ఆ జీవితం అంతా అదే బాటలో సాగుతుంది కనుక అలా జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటారు. అలా చేసుకుంటూ పరమ గమ్యమైన ముక్తిని, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలనే సంకల్పంతో జీవితయానాన్ని సాగించి
బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికి మన మహర్షులు ఏర్పరచిన అత్యుత్తమ సంస్కారము ఉపనయన ఉపాకర్మ వేద విద్యారంభ సంస్కారము. అనేక యుగాల నుంచి తరతరాలుగా గురు శిష్య పరంపరగా ఈ జీవ నదిలాగా ప్రవహిస్తూ వస్తోంది ఈ గురుకుల విద్యా విధానము అనేది. వేదాధ్యయనం, ఆధ్యాత్మిక జీవన విధానం, దీనిని మనమందరం కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి. మన హైందవ తేజాన్ని, మన ధర్మ తేజాన్ని మనం రక్షించుకుంటూ సనాతన ధర్మ మార్గంలో జీవితాన్ని గడుపుతూ మనమందరము కూడా తరించుదుముగాక. మన వేదాలలో వేద విజ్ఞానాన్ని మన హైందవులందరూ కూడా గ్రహించేలా చేయవలసిన బాధ్యత విద్యావేత్తలందరి మీద, ప్రవచనకారులందరి మీద. కొద్దిగా చదువుకున్న ఎవరు ఆ విద్యని అభ్యసించి కొద్ది మాత్రపు జ్ఞానాన్నైనా పొందారో తమకు తెలిసిన కొద్ది భాగాన్నే పంచి ఈ కొద్ది జ్ఞానమే ఇంత గొప్పది, ఆ సమస్త వేద విజ్ఞానం పొందితే ఎంత లాభం కలుగుతుందో అన్న విషయాలను అందరూ గ్రహించేలాగా బోధించాల్సిన బాధ్యత మనలాంటి వారందరి మీద కూడా ఉంది. ప్రతి భారతీయుడు కూడా స్వధర్మాచరణ చెయ్యాలి. ఉపనయన సంస్కారం జరిగిన వారు ఆ ఉపదేశం పొందినప్పటి నుంచి కూడా ఆ నియమాలను పాటించాలి. గాయత్రి మంత్ర జపం, సంధ్యావందనం, అగ్నికార్యం, సూర్యోపస్థానం, ఇవన్నీ సాత్విక ఆకారపు అలవాట్లు, సాత్విక గుణాలను వృద్ధిపరచుకోవడం, సాత్విక జీవనం గడపడం, యావత్ విశ్వ శ్రేయస్సు కోసం పాటుపడటం, ఇది మన ధర్మము. ఇలా మానవులందరూ ఈ విధంగా ప్రవర్తించేలా మనము ప్రోత్సహించగలిగితే కేవలము హైందవులే, కేవలం భారతీయులే కాకుండా ప్రపంచ మానవులందరికీ కూడా ఈ మార్గము అన్నది అనుష్ఠీయమైనది. దీనివల్ల విశ్వశాంతి కలుగుతుంది, పరమ ఆనందాన్ని పొందగలుగుతారు, సంఘంలో సుఖంగా వర్తిల్లగలుగుతారు. సో ఇక్కడితో ఉపాకర్మ ఉపనయన సంస్కారానికి మనం నమస్కరించుకుంటూ సమావర్తన సంస్కారం 12వ సంస్కారం. దీనిని స్నాతకోత్సవ సంస్కారము అని అంటాము. ఈ స్నాతకము అనంటే గురుకుల వాస నివృత్తి అని అర్థం. స్నాతక సంస్కారం అనేది 3 రకాల స్నాతకాలు ఉన్నాయి మనకి మన జీవితంలో. వాటిలో ఒకటి విద్యా స్నాతకం, రెండవది వ్రత స్నాతకం, మూడవది ఈ రెండింటిని కలిపి ఉభయ స్నాతకము అని కూడా అంటారు. తర్వాత మూడవది వివాహానికి ముందు జరిపించే స్నాతకోత్సవము, స్నాతకము అని అంటాము. ఈ కఠోర బ్రహ్మచర్య దీక్షని అవలంబిస్తూ శారీరక శ్రమలని సహిస్తూ మనస్సును గురువు యందు, శాస్త్రాలయందు, విద్యయందు, విద్యా ఆర్జన యందే అలా లగ్నం చేసి 15 సంవత్సరాలు, 16 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా అలా లౌకికమైన దైహిక సుఖాలని పూర్తిగా అసలు దగ్గరికే రానికుండా, స్మరణ అనేది లేకుండా, ఏ సుఖాలను అనుభవించాలనే భావననైనా మనసులోకి రానియకుండా దీక్షగా విద్యను అభ్యసించిన ఆ బ్రహ్మచర్యాశ్రమ వ్రత దీక్షలో ఉన్న బ్రహ్మచారులు, విద్యార్థులు విద్యను అభ్యసించడం పూర్తయిన తరువాత గురువు గారు వారిని ఉద్దేశించి, నాయనలారా ఇంకా మీ విద్యాధ్యయనం అంతా పూర్తయింది, ఇంకా మీరు ఇప్పుడు వ్రత అంటే వారు చదివిన చదువుకి ఒక పట్టా డిగ్రీ లాంటిది ఇవ్వాలి కదా. సో ఒక స్నాతకోత్సవము ఈ సమయంలో కూడా హోమాలను నిర్వహిస్తారు గురువు గారు. శిష్యులందరితో కలిసి వారితో కూడా నిర్వహింప చేస్తారు. పూజాధికాలు, కృతజ్ఞత ప్రకటన అన్నీ చేయిస్తారు. ఆ తరువాత వీరందరినీ ఒక చోట కూర్చోబెట్టి చిట్ట చివరి సారిగా వీరికి వీడ్కోలు పలికే ముందు, ఈ విద్యార్థులను తల్లిదండ్రులతో వారి వారి ఇళ్లకి పంపించే ముందర వీళ్ళని సంఘంలోకి ఫ్రీగా స్వేచ్ఛగా వదిలిపెట్టే ముందర, ఇప్పటి వరకు గురువు గారి అధీనంలో ఉన్నారు, ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇళ్లకి వెళ్ళిపోతే ఫ్రీడమ్, స్వేచ్ఛ, వారంతరు వాళ్ళు గురుకులాలు స్థాపించాలి, విద్యార్థులు వారి దగ్గరికి రావాలి, వీళ్ళు సక్రమంగా నేర్చుకున్న విద్య బోధించాలి, ఇదంతా జరగాలి.
ఇప్పుడు గురుకులంలో ఉంటే ఏ సందేహాలు వచ్చినా గురువు గారు ఆ సందేహ నివృత్తి చేస్తారు. ఇప్పుడు సంఘంలోకి వెళుతున్నారు కదా, సమాజంలోకి వెళతారు. వాళ్ళు జీవితంలో ఎంతమందినో కలవాలి, ఎన్నెన్నో పనులు చెయ్యాలి, ఎంతమందికో జ్ఞాన బోధ చెయ్యాలి. చాలా సందేహాలు కలగవచ్చు. మొదటిసారిగా పాఠాలు చెప్పడం ప్రారంభిస్తే, సంఘంలోకి వెళ్ళి 10 మందితో కలిసి పనులు చేయడం ప్రారంభిస్తే ఎన్నో సందేహాలు వచ్చే అవకాశం ఉంది కదా. తప్పకుండా ఎవరికైనా వస్తాయి, ఎలాంటివైనా సరే, చిన్నవో పెద్దవో. మరి అప్పుడు ఏం చెయ్యాలి అన్న దానిని గురించి ఇప్పుడు ఇంకా సంఘంలోకి వెళుతున్నారు, ఇళ్ళకి వెళుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, వారి జీవితాన్ని వారు అనుభవించడం మొదలెడతారు. ఇక్కడ గురుకులంలో ఉన్న ఈ కఠిన నియమాలు పాటించరు. మరి జీవితం ఎలా గడపాలి, ఏ పద్ధతిలో ఏ నియమాలతో జీవించాలి అన్న దానిని చిట్ట చివరిసారిగా గురువు గారు ఈ విద్యా స్నాతకోత్సవ సమయంలో అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఒక్కసారి ఫైనల్ హెచ్చరిక జారీ చేస్తారు. మనం తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఆడపిల్ల అనే భావన కలిగేలా, నువ్వు రేపొద్దున ఇక్కడ భగవంతుడి దయ వల్ల మా దగ్గర పుట్టావు, ఎంతో ప్రేమగా అపురూపంగా పెంచుకుని విద్యాబుద్ధులు నీకు నేర్పించాము, నువ్వు పెళ్ళయ్యాక మీ అత్తగారింటికి వెళతావు, నీ అసలు ఇల్లు అది, నీ తల్లిదండ్రుల కంటే మించిన వారు నీ అత్తమామలు, నీ భర్తే సర్వస్వం, అత్తింటి సభ్యులే నీ కుటుంబ సభ్యులు, వాళ్ళతో ఇంత బాగా ఉండాలి అంటూ నేర్పించే వాళ్ళు మన వాళ్ళు. ఈ ఆధునిక కాలంలో అది గతి తప్పింది, చాలా వక్రంగా ఉంది చాలా మంది కుటుంబాలలో. కానీ కొన్ని కుటుంబాలలో ఆ పద్ధతిలో బోధిస్తున్న పెద్దలం ఇంకా ఉన్నాము. కానీ వినే గుణము, చెప్పే అవకాశం ఉన్న చోట చెప్తాము, వినే సంస్కారం ఉన్న వాళ్ళు వింటారు, లేనివారు లేదు. కానీ పూర్వకాలంలో అందరూ అలా ఉండేవాళ్ళు. అంత చక్కగా జీవితం అంతా వాళ్ళని ఆ పుట్టినప్పటి నుంచి 15-16 ఏళ్ళ దాకా అంత చక్కగా నేర్పించి కూడా వివాహం చేశాక అత్తవారింటికి పంపించే ముందు మళ్ళీ అమ్మా నాన్న ఇద్దరు కూడా అమ్మాయిని కూర్చోబెట్టుకుని అత్తవారింట్లో ఎలా ఉండాలో మళ్ళీ బుద్ధులు చెప్తారు. ఎందుకు చెప్తారు? పుట్టినప్పటి నుంచి అంత మంచి సంస్కారంతోనూ పెంచారుగా. అయినా ఫైనల్ గా హెచ్చరిక, ఒకసారి అక్కడికి పంపించాక ఇంకా వాళ్ళ అమ్మాయి అయిపోతుంది, తమకు మంచి పేరు తేవాలి, ఆ అమ్మాయి ఈ పిల్ల వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆనందించాలి, వారి వంశాన్ని నిలబెట్టాలి, 2 వంశాలకి మంచి పేరు తేవాలి. అందుకని ఫైనల్ గా బుద్ధి చెప్తారు ఆడపిల్లకి అమ్మ నాన్నలు. అదే విధంగా గురువు గారు ఎన్నేళ్ల నుంచి చెప్తూనే ఉన్నా కూడా ఫైనల్ గా వీళ్ళకి డిగ్రీ ఇచ్చి పంపించేటప్పుడు మళ్ళీ బుద్ధి చెప్తారు. ఈ బుద్ధి చెప్పే పద్ధతి, దానినే మనము తైత్రీయ ఉపనిషత్తులో ఒక వల్లిలోని ఒక అనువాకం కింద చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం చెప్పుకుందాము. అంటే నాయన, నీ విద్యా అధ్యయనం అంతా పూర్తయింది, చిట్ట చివరిసారిగా నీకు ఈ విద్యా పట్టా ప్రదానం చేసేటప్పుడు నీకు నేను చెప్తున్న ఈ మాటలు నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి బోధిస్తారు అన్నమాట. అలా చేసే దానినే మనం, అది కూడా ఒక క్రతువు, స్నాతక సంస్కారము, స్నాతక క్రతువు వ్రతము అనే అంటాము. వేద వ్రతాలైనటువంటి ఆగ్నేయ వ్రతం, సౌమ్య వ్రతం, వైశ్వదేవ వ్రతం, ప్రాజాపత్య వ్రతం అనే వ్రతాలు ఉన్నాయి, 4 చెప్పుకుంటాం మనం 14వ సంస్కారంలో. వాటిని చేసి వాటి నుంచి నివృత్తుడైన తర్వాత కూడా స్నాతక ప్రక్రియ చేస్తారు. దానిని వ్రత స్నాతకము అని అంటాము. చదువు పూర్తయ్యాక ఇంటికి పంపేటప్పుడు చేసేది విద్యా స్నాతకం. వేద వ్రతాల అధ్యయనం అయ్యాక చేయించేది వ్రత స్నాతకం. వివాహానికి ముందు చేసేది వివాహ పూర్వకృత స్నాతకము. ఇలా 3 స్నాతకాలు ఉన్నాయి అన్నమాట. పరాశర స్మృతిలో ఆచార కాండలో ఇలా చెప్పారు, గురవేతు వరం దత్వా స్నాయిత తదనుజ్ఞయ వేదవ్రతాన్ని వా పారం నీత్వా హి ఉభయమేవ వా అంటూ ఇలా చాలా పెద్ద వాక్యం, చాలా లక్షణాలు చెప్పారు. స్నానోపలక్షిత ఛాత్ర నివృత్తిర్ గురువేశ్మనక
అంటూ మీమాంసా శ్లోక వార్తికంలో చెప్పారు. గురుకుల వాస సమయంలో అధ్యయన కాలంలో నిర్వహించిన అథసేనము, నేల మీద పడుకోవడము, తర్వాత భిక్ష ఆచరణ, వెళ్ళి భిక్ష తీసుకొచ్చి గురువు గారికి ఇయ్యడము, ఇలాంటి నియమాలు ఏమున్నాయో వాటిని వదిలేస్తారు. ఇంకా అవన్నీ వదిలిపెట్టి అభ్యంగన స్నానము, తలమించే స్నానాలు, మునిగి స్నానం చేయొచ్చు, కానీ బ్రహ్మచారులు నూనె పెట్టి తలంటుకుని అలా చేయకూడదు. ఇప్పుడు మళ్ళీ నువ్వుల నూనె పెట్టుకుని నలుగు పెట్టుకుని చక్కగా అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తారు ఇక్కడ. తర్వాత బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉన్నంత కాలం సెంటు పూసుకోకూడదు, పూల సువాసనలు చూడకూడదు. ఇప్పుడు చక్కగా ఒంటికి ఆ మైపూతలన్నీ పూసుకోవచ్చు, అంటే స్నో పౌడర్ ఇలాంటివి కూడా అనుకోవచ్చు. చందనం రాసుకోవడం, సెంటు, పూల వాసనే, అత్తరు, సుగంధాలు లాంటివి ఇవన్నీ కూడా. తర్వాత వస్త్రాలు కూడా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నప్పుడు నిజానికి లంగోటియే కట్టుకోవాలి, అంటే చిన్న అంగవస్త్రం లాంటివి నార వస్త్రాలే కట్టుకుంటారు. ఇంకా ఇవాళ అభ్యంగన స్నానం అయ్యాక పట్టణవాసులు, నాగరికులు ధరించడానికి యోగ్యమైన మంచి పంచ ఉత్తరీయాలు కానీ ఏవైనా చక్కని వస్త్రాలు ధరిస్తారు, పూలమాలలతో అలంకరించుకుంటారు. ఇంతకాలము అద్దంలో చూసుకోకూడదు, ఇప్పుడు చక్కగా బొట్టు పెట్టుకుని అద్దంలో అందం చూసుకుంటారు. ఇలాంటి భోగ్య వస్తువులతో అందంగా అలంకరించుకుని గృహాలకు వెళ్ళడానికి సన్నద్ధమయ్యేలా చేసే సంస్కారము స్నాతకము, విద్యా స్నాతకం. సో ఇన్నేళ్లు నియమనిష్టలతో చేసిన అధ్యయనం పూర్తయిందని సమాజంలోకి వెళ్ళి తాను నేర్చుకున్న జ్ఞానాన్ని దాన్ని ఇంకా వృద్ధి పరుచుకుంటూ దాన్ని పంచి పెట్టాలి అందరికీ. సో అలాంటి సామర్థ్యము, అర్హత కలగాలి అంటే అలా ఉంది సామర్థ్యం అని గురువు గారు గ్రహించాకే పట్టా ఇస్తారు. లేకపోతే ఇంకా వీళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళని ఇంకొక ఏడాది తన దగ్గర అట్టే పెట్టుకుని పూర్తిగా సమర్థులయ్యాకే పంపిస్తారు గురువు ఎప్పుడు కూడా. సో బ్రహ్మచర్యాశ్రమ నియమాలను కొన్నింటిని వదిలిపెట్టేయవచ్చు, కొన్నింటిని ఎప్పటికీ ఆజీవితాంతం పాటించాలి. ఇవన్నీ కూడా చెప్తారు. గృహస్థాశ్రమంలో ప్రవేశించే అర్హత కలిగిందని గురువు గారు చెప్పి ఇంటికి పంపితేనే తల్లిదండ్రులు వివాహం చేస్తారు. సో ఇలా పట్టా ప్రధాన ఉత్సవం విద్యా స్నాతకం. ఇప్పుడు నేటి కాలంలో కూడా మనం కాన్వొకేషన్ అని చేసి మనందరికీ కూడా డిగ్రీలు ఇచ్చారుగా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఎంఫిల్ డిగ్రీ, డాక్టరేట్, పిహెచ్డి డిగ్రీలు. ఇలాంటి కాన్వొకేషన్ సమయంలో ఇప్పుడు మనం చెప్పబోయే ఈ తైత్రీయోపనిషత్తులో ఉన్న ఆ విద్యా స్నాతక వ్రతోత్సవ సమయంలో చెప్పిన నియమాలు ఛాన్సలర్లు, వైస్ ఛాన్సలర్లు వాటిని విద్యార్థులకు చెప్పింప చేస్తున్నారు. ఇలా అధ్యయనం ముగించుకున్న సమయంలో చేసే కర్మను ఉత్సర్జనం, వదిలిపెట్టేయడం అని అంటాము. ఇది పౌష్య శుద్ధ పౌర్ణమి నాడు, పుష్యమి మాసంలోని పౌర్ణమి నాడు కానీ రోహిణి నక్షత్రంలో కానీ ఈ ఉత్సర్జన అనేది చెయ్యాలి అని శాస్త్రవచనం. తైష్యాం పౌర్ణమాస్యాం రోహిణ్యాం వా విరమేత్. ఆ రోజు గురు శిష్యులిద్దరూ కూడా ప్రాణాయామం చేసి శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అధీతానాం ఛందసాం సవీర్యత్వాయ ఉత్సర్జనం కర్మ కరిష్యే, అధ్యాయోత్సర్జనం కరిష్యే అని సంకల్పించి ఉపాకర్మలు చెప్పిన విధంగానే ఇక్కడ కూడా మంటపారాధన, నవ ఋషి ఆవాహన, పూజ, తర్పణాలు, అగ్నిముఖము, హోమము ఇవన్నీ చేసి నమస్కరిస్తారు. ఇప్పటి వరకు మేము చేసిన ఈ అధ్యయనము, జ్ఞానము స్థిరంగా నిలవాలి, ఇంకా వృద్ధి చెందాలి, జ్ఞాన ఫలం మాకు లభించాలి అని సంకల్పిస్తారు. ఎన్నో సంవత్సరాలు తమను కన్న బిడ్డలలా కాపాడుతూ జ్ఞానాన్ని బోధించి జ్ఞానవంతులను, విద్యావంతులను సంస్కారవంతులుగా చేసిన గురువు గారికి గురు పౌర్ణమి నాడు, అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు శిష్యులందరూ కూడా యథాశక్తిగా పూరి దక్షిణలను సమర్పించాలి. ఇలా విద్యార్థులు ఇచ్చే గురుదక్షిణలు తర్వాత వచ్చే విద్యార్థులకు చదువు నేర్పించడానికి
ఉపయోగపడుతూ ఉంటాయి. మొట్టమొదట్లో గురుకులాన్ని స్థాపించి విద్యార్థులను చేర్చుకుని ఈ 16-17 సంవత్సరాలు వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా విద్యను బోధిస్తూ గురుకుల నిర్వహణ చెయ్యడానికి రాజులు వీళ్లకు పొలాలనిచ్చి, స్థలాన్ని, అగ్రహారాలని, ధనాన్ని ఇచ్చి ఆదుకునేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు వీళ్ళకి చెప్పాక ఈ విద్యార్థులు మొదటిసారిగా బయటికి వెళ్ళాక ప్రతి ఏడాది శిష్యులు చేరుతూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా 15-16 ఏళ్ళు అయ్యాక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు బయటికి వెళుతూ ఉంటారు, గురుదక్షిణలని ఇస్తూ ఉంటారు. దానివల్ల ఆ గురుకులాలు నిర్వహింపబడుతూ ఉంటాయి. సో అలా ఈ గురుకులాలు అన్నది. ఇప్పుడు మనం తైత్రీయోపనిషత్తులోని శిక్షావల్లిలోని ఏకాదశ అనువాకంలో మహర్షులు చెప్పిన ఆ విషయాలని ఇక్కడ వివరించుకుందాము. ఇది విద్యా స్నాతకం. ఒకసారి నేను మొత్తం ఆ అనువాకం అంతా చదివి ఆ తర్వాత ఒక్కొక్క పాయింట్ని, ఒక్కొక్క అంశాన్ని విడివిడిగా వివరించి అర్థం చెప్తాను. ఓం వేదమనుచాచార్యోంతే వాసినమనుశాస్తి సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః ఆచార్యాయ ప్రియం ధనమాకృత్య ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం కుశలాన్న ప్రమదితవ్యం భూత్యైన ప్రమదితవ్యం స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాన్యస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాణి ఏకే చాస్మత్ శ్రేయాగుం సో బ్రాహ్మణాః తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం అథ యది తే కర్మ విచికిత్సా వా వృత్త విచికిత్సా వా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలూక్షాః ధర్మకామాః స్యుః యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః అథాప్యాఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలూక్షాః ధర్మకామాః స్యుః యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం. ఓం శాంతి శాంతి శాంతి. ఇది సో ఆచార్యుడు అంతేవాసికి వేదమనుచాచార్యోంతే వాసినం అనుశాస్తి. వేదం అనూచ్య అనువుచ్య. ఉచ్య అంటే బోధించడం, అనుచ్య అంటే అనుసరించి వేదమంతా బోధించడము పూర్తయిన తరువాత పూర్వకాండ, కర్మకాండ, యజ్ఞకాండ అంతా చెప్పి జ్ఞానకాండ అంతా చెప్పిన తరువాత అని అర్థం. వేదమనూచ్య ఆచార్యక, ఆచార్యుడు అంతేవాసినం శిష్యునికి వేదమనుచాచార్య అంతేవాసినం అనుశాస్తి. శాసనం అంటే శాసించడం, అనుశాస్తి అనుసరించి శాసిస్తున్నారు గురువు గారు. ఇప్పుడు ఆచార్యుడు అంటే ఎవరు, అంతేవాసి అంటే ఎవరు అన్నది తెలుసుకుని ఆ గురువు గారు చేస్తున్న వేదానుశాసనం అంటే గురువు గారు చెప్తున్నట్టుగా వేదమే చెప్తోంది, వేద మాత శాసిస్తోంది, వేద పురుషుడు బోధిస్తున్నాడు అని మనం గ్రహించాలి. ఆచినోతి శాస్త్రాన్ని,
ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్తు స ఆచార్య ఇతి స్మృతః. అంటే ఆచినోతి శాస్త్రాన్ని హ్యాచారే స్థాపయత్యపి, బోధించడం ద్వారా వేదాంత రహస్యాలను శిష్యుల యందు నిక్షిప్తం చేసేవాడు, వాటిని మొలకెత్తేలా చేసేవాడు ఆచార్యుడు. ఎవరైతే స్వయం ఆచరతే, వేదాల నుంచి నేర్చుకున్న వేద విజ్ఞాన సారాన్ని తాను గ్రహించి తాను జీవితంలో ఆచరిస్తూ శిష్యులకి బోధించి ఆచరింప చేసేవాడు ఆచార్యుడు. ఇంకా అంతేవాసి అంటే వాస ఉండటం, అంతే అంటే అంత సమీపంలో. సో గురువు గారికి అత్యంత సమీపంలో నివసించేవాడు అంతేవాసి. సో ఈ అంతేవాసి శిష్యుడు గురువు గారి కనుసన్నలలో మెలుగుతూ త్రికరణాలను మనోవాక్కాయాలను కూడా జ్ఞానార్జనకు ఉపయోగిస్తాడు, గురువు గారికి సమర్పిస్తాడు. అలా గురువుకి సమర్పిస్తూ విద్యను అభ్యసించేవాడు కనుక వేదమనుచ్య ఆచార్య అంతేవాసినం అనుశాస్తి. అంటే నిరంతరాయంగా వేదాలను మధ్యలో ఎక్కడా విక్షేపము రానివ్వకుండా చక్కగా బోధించిన గురువు గారు శిష్యుని ఇలా శాసిస్తున్నారు. అంటే అనుశాస్తి అంటే వేద బోధను అధ్యాపనాన్ని అనుసరించి వేదం చివర్లో వేదము ఎలా శాసిస్తోందో గురువు అలా శాసనం చేస్తున్నారంటే దాన్ని శిష్యుడు తల వంచి తప్పనిసరిగా ఆచరించి తీరాలి. రాజుగారి ఆజ్ఞలను ఎలా ధిక్కరించలేమో ఆచరించి తీరాలో, అలాగే అంతకు మించిన భక్తితో నియమంతో ఆ విశ్వనియామక శక్తి ఇది. పరమాత్మ ఆజ్ఞలతో ప్రకృతి ఎలా నడుస్తోందో అలాగే వేదానుశాసనాన్ని ఏమాత్రము ఉల్లంఘించే అవకాశం లేదు, అలా ఉల్లంఘించకూడదు. కనుక ఇవన్నీ కూడా ఔదల దాల్చి ఆ అంతేవాసులు శిష్యులు అంటే మనమందరం కూడా ఆచరించాలి అని వేదమాత చెప్తోందనమాట. సో గురువు గారు శిష్యుడికి ఉపదేశించిన శాసనాలు, చేసిన హితబోధ, అందులో మొట్టమొదటిది సత్యం వద, సత్యాన్నే పలుకుము. సత్యము అంటే ఏమిటి? సత్తుచ త్యత్తుచ సత్యం అభవత్ అని ఉపనిషత్తు చెప్పింది. సత్యము అంటే త్రికాల అబాధితము, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో మార్పు చెందనిది. దేశ కాలాలని ఈ ఒక స్థలానికి ఇంకో స్థలంలో కూడా మార్పు చెందదు, వ్యక్తులు మారినా మారదు, అది సత్యం. ఇంకా మారే సత్యం కూడా సత్యమే. కొన్ని దేశకాల వస్తు పరిమితులను బట్టి మారతాయి, అవి కూడా సత్యములే. అవి మారని సత్యాలు శాశ్వత సత్యాలు, మారే సత్యాలు లౌకిక సత్యాలు. సో రెండింటినీ కూడా ఆచరించాలి. సత్యం పలకాలి, సత్యం వద, ఎప్పుడు సత్యాన్ని మాట్లాడాలి. సత్యము అంటే సత్యం యథార్థ భాషణం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, అది సత్యం. ఉన్న దానిని గురించి మాట్లాడడం సత్యం. ఎప్పటికీ నిజంగా ఉన్నది ఏది అంటే కేవలము పరమాత్మే, పరబ్రహ్మమే. ఆ పరమాత్మే సత్యం. పరమాత్మను గురించి మాట్లాడటము సత్యం పలకడం. సో నిత్యమై సత్యమైన పరమాత్మను వాక్కు రూపంలో ఆరాధించడం సత్యం. సో ఇలాంటి సత్యాన్నే పలుకు అని గురువు గారు చెప్పారు. రెండవది ధర్మం చెర, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మపు పన్నాలు పలికినంత మాత్రాన లాభం లేదు. సత్యం పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించి మనం చెయ్యాలి, చేయించాలి అన్నమాట. సో ధర్మం యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకుని దానిని ఆచరించాలి. ఈ ధర్మములు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, అనేక విధాలుగా అత్యంత విస్తృతంగా ఉంది ధర్మము. సో స్వధర్మాచరణ, ఎవరి ధర్మం వారికి, అందరికీ కామన్ ధర్మము. వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం, ఆదిశంకరుల బోధ. వేదంలో చెప్పిన ధర్మం నేర్చుకోవాలి, అందులో చెప్పిన కర్మలను ఆచరించాలి. సో ఇలా సర్వ ప్రాణికోటికి ప్రకృతికి కూడా
ఏ హాని కలగకుండా ఉండేలా మనం మన ధర్మాలని త్రికరణ శుద్ధిగా చేయటమే ధర్మము. సత్యం వద ధర్మం చెర అనే ఈ 2 ఉపదేశాలలో ఆచార్యులు గురువుగారు మానవులు దేహంతో కాయికంగా, వాచికంగా, వాక్కులతో, మానసికంగా, భావాలతో ఎలా వ్యవహరించాలో తెలియజేశారు. మరి సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటని చాలా మందికి ఎంత చెప్పినా సందేహాలు వస్తూనే ఉంటాయి. సో మళ్ళీ అలా సందేహ పడతారేమో అని మళ్ళీ వీటిని గురువుగారు ఇంకా చక్కగా వివరించారనమాట. దీన్ని అంటే సర్వమానవులకు ఏది ధర్మము దాన్ని ఎలా ఆచరించాలో చెప్పారు. వేదం శాస్త్రము ఎప్పుడు విధి నిషేధాల రూపంలో ఉంటుంది, వాటిని కూడా చెప్పారు. ఇప్పుడు సత్యం వద ధర్మం చెర అన్నవి విధి వాక్యాలు, ఆచరించి తీరాలి, ప్రశ్నించకూడదు. నేను నిజమే ఎందుకు చెప్పాలి, ధర్మమే ఎందుకు ఆచరించాలి అని ఎవ్వరు అనకూడదు. ఇంకా 3వ ఆదేశము స్వాధ్యాయాన్ మా ప్రమదక. స్వాధ్యాయం ఎవరి వేద శాఖకి చెందిన వారు ఆ వేదాలను చదవాలి. ఎవరి కుల వృత్తిని అనుసరించి, ఎవరి ధర్మాన్ని బట్టి వారు వారి అధ్యయనం చెయ్యాలి. ఈ స్వాధ్యాయం చేయడంలో ప్రమాదం పొందవద్దు. అప్రమత్తతతో జాగ్రత్తగా అధ్యయనం చేయని చెప్తున్నారు. సో అలా వేదాలని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మర్చిపోతాము. ఆమ్నాయానం అయోగేన విద్యా ప్రసిద్ధిలామివ అన్నాడు కాళిదాస మహాకవి. నేర్చుకున్న విద్యలని మననం చేసుకుంటూ 10 మందికి చెప్తూ ఉంటే పెరుగుతాయి, గుర్తుంటాయి, లేకపోతే మర్చిపోతాము. కనుక మహర్షులు అందించిన ఈ శాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ అధ్యయనం చేస్తూ ఉండాలి, అందరికీ బోధించాలి. సో దీని వల్ల ఋషి రుణం తీరుతుంది. ఇంకా 4వది ఆచార్యాయ ప్రియంతనమాకృత్య ప్రజాతంతు మా వ్యవచ్ఛేత్సి. అంటే తనకు విద్య బోధించిన ఆచార్యునికి భక్తితో గురుదక్షిణ సమర్పించాలి. తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించి వివాహం చేసుకుని ఉత్తమమైన సంతానాన్ని సంతానాన్ని పొంది వంశాన్ని నిలబెట్టాలి. పితృ రుణం నుంచి విముక్తులవ్వాలి. ప్రజాతంతు మా వ్యవచ్ఛేత్సి. ఆ ప్రజాతంతువు దారము తెగిపోకూడదు, ఆగిపోకుండా చూడు అన్నారు. అలాగే విద్యాతంతువుని కూడా తెగనివ్వకూడదు. ఏ విధంగా పెళ్లి చేసుకు పిల్లలకని వంశాన్ని వృద్ధి చేస్తున్నాడో అదే విధంగా గురుకులాలను స్థాపించి తాను గురువు దగ్గర నేర్చుకున్న వేద విద్యను శిష్యులకి బోధించాలి. వారు వారి శిష్యులకి, వారి శిష్యులు ప్రశిష్యులకు, ఇలా గురు శిష్య పరంపరగా జ్ఞాన గంగను ప్రవహింప చేయడం, జ్ఞానబోధ చెయ్యటము అనే ఈ దారమును, ఈ తంతువును కొనసాగించాలి. దాన్ని తెగనివ్వకూడదు అని బోధించారు. ప్రజా అంటే విద్యార్థులు, సంతానము, పిల్లలు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా ప్రజా శబ్దంతో చెప్పబడ్డారు. ప్రజా తంతువుని మా వ్యవచ్ఛేత్సి, తెగనివ్వవద్దు. సో 5వది సత్యాన్న ప్రమదితవ్యం. మళ్ళీ సత్యం విషయంలో ప్రమాద పడవద్దు. సత్య స్వరూపం సరిగ్గా తెలుసుకో, లేకపోతే ప్రమాద పడతావని చెప్తున్నారు. కొన్నిసార్లు అసత్యాన్ని సత్యమనే భ్రమ కలుగుతుంది. పొరపాటున కూడా అలాంటి భ్రమ పడకుండా జాగ్రత్త వహించు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సత్యము ధర్మము అనే 2 విషయాలలో చాలా జాగ్రత్త అనేది అవసరం. అందుకని ధర్మాన్న ప్రమదితవ్యం అని మళ్ళీ చెప్పారు. 6వది ధర్మాన్ని కూడా, ఇది అధర్మాన్ని ధర్మం అనుకోవచ్చు, అలా ప్రమాద పడకు అని హెచ్చరించారు. కుశలాన్న ప్రమదితవ్యం. కుశలము, క్షేమము నుంచి కూడా ప్రమాద పడవద్దు. కొన్నిసార్లు ప్రియము క్షేమంలా కనిపిస్తుంది, ప్రమాద పడకూడదు. ప్రేయో మార్గం, శ్రేయో మార్గం ఉన్నాయి. ప్రేయస్సు ఆకర్షణ కలిగిస్తుంది, ఆ భ్రమలోకి లొంగిపోకూడదు, ఆకర్షణలకు. శ్రేయో మార్గంలోనే వెళ్ళాలి, అదే కుశలము. ఆ కుశల మార్గం నుంచి వైదొలగవద్దు. అంటే మనం ఏ పనులు చేస్తే, ఏ కార్యాలను ఆచరిస్తే క్షేమము, శుభము, శ్రేయస్సు కలుగుతుందో అదే కుశలము.
కుశ అనంటే ఆత్మరక్షణార్థమైన కర్మ కుశలము అనబడుతుందిట. ఏ కర్మల వల్ల ఆత్మ ఔన్నత్యాన్ని పొందుతుందో ఆ పనులు చేయాలి. ఆత్మ రక్షణ కలిగించే పనులు చేయాలి. పురుషార్థ సాధన విషయంలో ఏమరుపాటు కూడదు. కుశలంగా ఉన్నావా అంటారంటే క్షేమంగా ఉండటము అన్నమాట. కుశలుడు, కుశలముగా అంటే కుశలునిగా ఉన్నావా. కుశలుడు ఎవరు? కుశలు, దర్భలు, గరిక అవన్నీ కూడా దర్భలలోని వెరైటీలు, భాగాలు, విభిన్న గరికలు. ఈ కుశ గ్రాస్ అంటాము. కుశ దర్భలు అంచులు చాలా తీక్షణంగా ఉంటాయి, షార్ప్ గా. ఇలా కొయ్యబోతే వేళ్ళు కట్ అవుతాయి అన్నమాట, దెబ్బలు తగులుతాయి. ఒక్క ఘాటు కూడా శరీరం మీద పడకుండా అత్యంత నైపుణ్యంతో ఆ కుశ గరికని, దర్భలని ఎవరు ఇలా ప్లగ్ చేసి తెంపి తీయగలుగుతారో వారు కుశలూరు. అంటే ఏ పనినైనా నైపుణ్యంతో చేయగలగడమే కుశలత్వము. 8 పూర్చైన ప్రమదితవ్యం. భూతి, విభూతిర్భూతిర్ ఐశ్వర్యం. భూతి అంటే ఐశ్వర్యం, జ్ఞానము, ఆ గ్లోరీ, అధికారము, అందరితో గౌరవించబడటము. ఈ భూతి విషయంలో కూడా నువ్వు ప్రమాద పడవద్దు. 10 మంది నిన్ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తితే నేనేదో గొప్పవాణ్ణి, జ్ఞానిని అనే భ్రమకి లోనవ్వవద్దు. నిజమైన ఐశ్వర్యం ఎప్పుడూ బ్రహ్మజ్ఞానము మాత్రమే. నిజమైన ఐశ్వర్యము మోక్షము, నిజమైన ఐశ్వర్యము ఆత్మానందము. నువ్వు దాని విషయంలో జాగ్రత్తగా ఉండు, ప్రమాద పడవద్దు అని గురువు గారు చెప్తున్నారు. మెప్పు కోసమో పేరు కోసమో నువ్వు చేయకూడదు. ఆత్మ ఔన్నత్యం కోసం చెయ్యాలి, జ్ఞాన ప్రాప్తి కోసం చెయ్యాలి. సో 9 స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. స్వాధ్యాయము చెయ్యటము, బోధించటము, ఈ రెండింటి విషయాలలో కూడా నువ్వు ప్రమాద పడవద్దు. అంటే నీ వేద విజ్ఞానాన్ని సంపాదించడం, ధార్మిక జ్ఞానాన్ని ఆచరిస్తూ 10 మందికి చెప్పడంలో శ్రద్ధ వహించాలి. శ్రద్ధ రహితంగా ఉండవద్దు. ఎవరికైనా కూడా నీవు సరైన జ్ఞానాన్ని ఇవ్వాలి. నువ్వు నీకు తెలిసినది 10 మందికి బోధించాలి. చెప్పకుండా నువ్వన్నీ అధ్యయనం చేసి జ్ఞానమంతా నీలో ఆకళించుకుని నీలోనే ఉంచుకుంటే రేపొద్దున నువ్వు దేహం వదిలి వెళ్ళిపోతే నువ్వు నేర్చుకున్న జ్ఞానం వల్ల సంఘానికి, ప్రజలకి ఏ లాభము కలగదు. జీర్ణమంగే సుభాషితం. నువ్వు జ్ఞాని అవ్వచ్చు, ముక్తి పొందవచ్చు. స్వయం తీర్త్వా పరాన్ స్థారయతి. ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత, ధర్మము తాను జ్ఞానం సంపాదించి దాన్ని పంచిపెట్టాలి. తాను ఏ ఆనందాన్ని అనుభవిస్తాడో ఆ ఆనందాన్ని అందరూ అనుభవించేలా చెయ్యాలి. కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటిది. స్వాధ్యాయము ప్రవచనం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేమందరం చేస్తున్నది కూడా ఇదే, స్వాధ్యాయము, ప్రవచనము. సో 10 దేవపితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం. దేవ కార్యాలను, పితృకార్యాలను ఆచరించటంలో జాగరూకులై ఉండాలి. దేవ కార్యాలు అంటే యజ్ఞయాగాది క్రతువులు, ఉపాసనలు, పూజలు, నిత్య నైమిత్తిక కర్మాచరణలు. పితృకార్యాలు అంటే ఔర్ధ్వదైహిక కర్మలు, శ్రార్థ కర్మలు, ఇలాంటి పితృదేవతలకు సంబంధించిన కర్మలు. అమావాస్య తిథులప్పుడు, పితృ దినాలలో, పితృపక్షాలలో పితృ తర్పణాలు వదిలి పితృ రుణ విముక్తులు అవ్వాలి. అది తర్వాత 11 నుంచి 14 దాకా ఉన్నవన్నీ వేద శాసనాలు, విధివాక్యాలు పాటించి తీరాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 కూడా విధివాక్యాలు. రాజుగారి ఆజ్ఞలని ఎలా పాటిస్తామో పరమాత్మ శాసనమైన వీటిని మనము పాటించాలి. వీటిని రాజు శాసనాన్ని ధిక్కరిస్తే రాజు తీసుకెళ్లి జైల్లో పడేస్తాడు లేదా శిక్షిస్తాడు. అలాగే సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి కూడా 3 రుణాలతో మనం పుట్టాము. దేవ రుణం, ఋషి రుణం, పితృ రుణం. పుట్టిన తర్వాత భూత రుణం, సంఖ రుణం అనేవి మనకి చేరి 5 రుణాలు ప్రతి మనిషికి ఉన్నాయి. 5 రుణాలని ప్రతి మనిషి తీర్చేసుకుని ఈ దేహాన్ని వదలాలి, వెళ్ళిపోయే లోపల తీర్చుకోవాలి.
కానీ రుణాలు అట్టే పెట్టుకుంటే మళ్ళీ జన్మలు కావలసి వస్తాయి. కనుక ఈ రుణాల నుంచి విముక్తులు అవ్వాలి. అన్నిటికంటే మొట్టమొదటిది మాతృదేవో భవ, తల్లిని సాక్షాత్తు దైవముగా పూజించు, ప్రార్థించు. తర్వాత పితృదేవో భవ, తండ్రినే దైవముగా భావించు, పూజించు. తర్వాత ఆచార్య దేవో భవ, ఆచార్యులు గురువు గారిని దైవముగా పూజించు, ప్రార్థించు. అలాగే అతిథి దేవో భవ, అతిథిని ఆదరించు, గౌరవించు, పూజించు. అతిథిర్వై నారాయణ, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా అతిథిని పూజించాలి భక్తితో. ఇప్పుడు అమ్మ అని చెప్పడానికి ఎన్నో పదాలు, జనని, అంబ ఇలా ఉంటే కూడా మాతృదేవో భవ అంది వేదం. మాత అనే పదంతోనే చెప్పింది కదా. ఎందుకు మాత అనే పదంతో చెప్పింది అంటే, మాత అనే శబ్దానికి అద్భుతమైన ఆ అర్థము, అన్వయార్థము అన్నమాట. కనుక మాతృదేవో భవ నంది, తల్లికి నమస్కరించు. మాత అనంటే కొలవటం. తల్లిట పిల్లలకి ఎవరికి ఏది ఎప్పుడు ఎంత కావాలో ఇవ్వగలదు. అమ్మవారిని శ్రీమాత అంటాము. యావత్ విశ్వానికి కూడా ఏది ఎవరికి ఎప్పుడు ఎంత ఇవ్వాలో అమ్మవారు అలా ఇస్తుంది. మాత మాతృదేవో భవ అని కన్న తల్లిని కొలవాలి. ఎందుకు అంటే మాతి వర్తతే గర్భక అత్ర ఇతి మాత అని, మాత అనే శబ్దానికి వ్యుత్పత్తి అర్థం ఇది. మనకి నిరుక్తంలో చెప్పిన అర్థం. అమ్మ కన్న తల్లి తన బిడ్డని గర్భాన్ని 10 నెలలు తన కడుపులో ఉంచి కాపాడుతూ ఆ బిడ్డ క్షేమం కోసం ఆహార నియమాలు, ఎన్నో నియమాలని పాటిస్తూ ఎన్నో విలాసాలని వదిలేసి తన గర్భం ధరించినప్పటి నుంచి ఎన్నో నియమాలు పాటిస్తూ ఇబ్బందులని సహిస్తూ ఆ బిడ్డ పుట్టబోయే దాకా జాగ్రత్తగా ఆ నొప్పులు భరించి బిడ్డని కని, పుట్టాక కూడా ఆ బిడ్డ తల్లిపాలు తాగుతూ ఉన్నంత కాలము ఆహార నియమాలు పాటిస్తూ, ఇంకా పుట్టిన క్షణం నుంచి ఆ బిడ్డే తన సర్వస్వం అనే భావనతో ఆ బిడ్డని ప్రేమిస్తుంది తల్లి. కనుక ఇలా గర్భాన్ని 10 నెలలు భరించి మోసి కంటోంది కనుక మాత. మాత అంటే గర్భాన్ని ధరించి కాపాడేది అని ఆ పదానికి అర్థం. కనుక తన బిడ్డే తన సర్వస్వంగా భావిస్తుంది జీవితాంతం కూడా తల్లి. అటువంటి తల్లిని గౌరవించాలి, ప్రేమించాలి, పూజించాలి అని గురువు గారు చెప్తున్నారు. వేదం చెప్తోంది, వేద శాసనం ఇది. గౌరవనీయులైన వారిలో అందరిలోకి అగ్రస్థానంలో ఉన్నది తల్లి. ఉపాధ్యాయాన్ దశాచార్య, ఆచార్యాణం శతం పిత, సహస్రంతు పితృన్ మాత గౌరవేణాతిరిచ్యతే అని మనుధర్మ శాస్త్రంలో మనువు మహర్షి చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరూ సమానమే అయినా జీవుడి పుట్టుకకు కారణం తల్లి గనక, అంటే తల్లి నుంచే పుడుతున్నాడు కనుక తల్లి గొప్ప అన్నారు. అదే విధంగా తల్లిని ఎంత ప్రేమతో, ఇష్టంతో, భక్తి గౌరవాలతో సేవించాలో అంతకంటే ఎక్కువ భక్తి, గౌరవం, ఇష్టం, ప్రేమలతో తండ్రిని గౌరవించాలి అని వేదం చెప్తోంది. ఆచార్యులు చెప్తున్నారు ఇక్కడ. పితృదేవో భవ, పితృ అనడానికి కూడా తాత, జనక అనేక నామాలు ఉన్నాయి. మరి పితృదేవో భవ అని పిత అనే శబ్దాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, పా టు ప్రొటెక్ట్, రక్షించడం. పాతి ఇతి పిత, పుట్టినప్పటి నుంచి కూడా అసలు ఈ శిశువు తల్లి గర్భంలో ప్రవేశించడానికి కారణమే తండ్రి. తనకు జన్మించడానికి అవకాశం కల్పించిందే తండ్రి. పుట్టినప్పటి నుంచి పుట్టేదాకా ఆవిడ కడుపులో మోస్తుంటే ఆవిడ రక్షణ భారం వహించేది తండ్రి తన క్షేమం కోసం. పుట్టినప్పటి నుంచి జాతకర్మ నామకరణాదులు చేసి, బ్రహ్మోపదేశం చేసి, వివాహం చేసి, సకల సదుపాయాలు కూర్చి చదివించి, ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరసాసాం కేవలం జన్మహేతవక అని రఘువంశంలో కాళిదాస మహాకవి దిలీప మహారాజు గురించి చెప్పాడు. తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తే తండ్రి బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత అయినా వాళ్ళని రక్షించడం, పోషించడం, చదివించడం అన్నీ ఆయనే చేసేవాట. అలా పాతి తండ్రి రక్షణ వహిస్తాడు,
కాపాడుతాడు, చదివిస్తాడు, పెద్దవాణ్ణి చేసి రక్షిస్తాడు, అన్న వస్త్రాదులు జ్ఞాన విజ్ఞానాదులని ఇస్తున్నాడు, బ్రహ్మోపదేశం చేస్తాడు అన్నిటికంటే మించి. కనుక తండ్రిని పూజించాలి, తండ్రి దైవం. సో జీవితాంతము కూడా తల్లిదండ్రుల యందు ప్రేమ పూజ్య భావం ఉండాలి. జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్ధి భూరి భోజనాత్ అని చెప్పారు. అలా జీవతో వాక్యకరణాత్ ముందు ముఖ్యం. బ్రతికి ఉన్నప్పుడు అమ్మ నాన్న మాటలు విని వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఏం చేస్తే వాళ్ళకి ఆనందమో అది చెయ్యాలి. సో పితృదేవో భవ. తర్వాత ఆచార్య దేవో భవ. ఆచార్యుడినే దైవంగా. ఎందుకు? తల్లిదండ్రులు కేవలం భౌతిక దేహానికి జన్మనిస్తే ఇందులోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని బోధించి వేద విద్యను ఉపదేశించి జ్ఞాన దేహంతో పుట్టేలా, పెరిగేలా, వర్ధిల్లేలా, తరించేలా చేసేది గురువు, ఆచార్యులు. కనుక ఆచార్యుడిని దైవంగా ప్రార్థించు, పూజించు. అతిథి దేవోభవ. అతిథి అంటే మన వాళ్ళు ఏం చెప్తారు, చాలా మంది తిథి వార వర్జాలని చూడకుండా, మనం పిలవకుండా మన ఇంటికి వచ్చేవాళ్ళు అతిథులు. కనుక వారిని ఆదరించడం మన ధర్మము, సంస్కారము అంటారు. అతిథి అనే పదానికి వ్యుత్పత్తి అర్థము గురుబాల ప్రబోధిక అనే బుక్కులో సతతం అతతి ఇతి అతిథి అని చెప్పారు. ఆ తిథి అంటే తిథి లేనివాడు అని, తిథిని చూడకుండా వచ్చేసేవాడు అని ఒక అర్థంలో చెప్తే, ఆ తిథి అంటే ఒక్క తిథి కాలము కంటే ఎక్కువసేపు ఎవరి ఇంట్లోనూ ఉండని వాడు అతిథి. ఆయన ఎవరో మనకు తెలీదు, కానీ మన ఇంటికి వస్తాడు. వచ్చి అంటే పూర్వకాలంలో ఈ వాహనాలు అసలే లేవు. కాశీ, గయా, ప్రయాగాలు ఎక్కడికి వెళ్ళాలన్నా, తీర్థయాత్రలు చెయ్యాలి అంటే కాలి నడకన గ్రామాలు నడుచుకుంటూ వెళ్ళేవారు. వారి ఊరి నుంచి, ఇంటి నుంచి బయలుదేరాక పొద్దున్నే బయలుదేరి మధ్యాహ్నము భోజన సమయానికి ఏ ఊళ్ళో ఉంటే అక్కడ ఒకరి ఇంటికి వెళితే, వెళ్ళగానే వారు అతిథి వచ్చారు, అదే మా అదృష్టమని ఎంతో భక్తితో వారిని స్వాగతించి కాలు కడిగి కూర్చోబెట్టి చక్కగా భోజనం పెట్టి భుజించాక వారి పాదాలు కడిగి వాళ్ళని కాసేపు విశ్రాంతి తీసుకోమంటే, అన్నం తిని కాసేపు విశ్రాంతి తీసుకుని ఓ గంట, అరగంట మళ్ళీ లేచి ప్రయాణం చేసి రాత్రి దాకా వెళ్ళి ఏ సత్రంలోనో ఎవరింట్లోనో ఆ రాత్రి పడుకుని మళ్ళీ పొద్దున్నే బయలుదేరి ఇలా గమ్యము చేరే లోపల అందరి ఇళ్ళకి వెళతారు. కానీ ఎక్కడ ఒక్క తిథిని మించి ఉండరు. తిథులు మారిపోతాయిగా. అలా ఒక తిథి కంటే ఎక్కువ కాలం ఉండని వారిని అతిథి అని అంటాము. ఇలా అతిథులని ఆదరించడం, భక్తిగా సేవించడం, భోజనం పెట్టడం వల్ల అహం మమ అనే భావాలు మనుషుల్లో తొలగిపోతాయి. నేను, నా వాళ్ళు, మేమే తినాలి అనే సంకుచిత భావాలు ఉండవు. గౌరవించడము అనేది తెలుస్తుంది. దానము చేయడం యొక్క గొప్పదనము మన వారందరూ గ్రహించి అందుకే దానాలు చేసేవాళ్ళు. అంటే ఈ అతిథులని గౌరవించి భోజనం పెట్టడం కూడా ఒక దేవ పూజ, అతిథి పూజ, వైశ్వదేవ పూజ, దాన ప్రక్రియ లాంటిది. 15వది యాని అనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి యాని అస్మాకం సుచరితాని తానే త్వయోపాస్యాని నో ఇతరాణి. గురువు గారు శిష్యులకి ఏం చెప్తున్నారంటే, నాయనలారా మీరందరూ కూడా సాధారణంగా శిష్యులకి గురువు గారు ఆదర్శం. మా గురువు గారు మా అమ్మా నాన్న అని ఎలా అంటారో, మా గురువు ఇది చెప్పారు, మా గురువు ఇలా ఉన్నారు, మేము అలాగే ఉంటాము అంటారు. అలా మీరు మమ్మల్ని, ఎందుకంటే 17-20 ఏళ్ళు ఇంచుమించుగా గురుకులంలోనే ఉండిపోతారు. కనీసం మినిమం 14 ఏళ్ళు, 16 ఏళ్ళు, 18 ఏళ్ళు గురుకులంలో ఉంటే బుద్ధి వచ్చినప్పటి నుంచి ఆటోమేటిక్ గా వాళ్ళు ఎలా ఉంటే అలాగే ఉండాలి అనుకుంటారుగా. అందుకని గురువు గారు చెప్తున్నారు, నాయన మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నడుస్తూ ఉన్నప్పుడు, నడవాలి అనుకుంటే అందులో మాలో ఉన్న ఆ సద్గుణాలని, శాస్త్ర సంపదని, గుణ సంపదని, సత్ప్రవర్తనని మాత్రమే ఆదర్శంగా తీసుకోండి. ఏదైనా మేము కూడా మానవ దేహంతో, మానవ ఉపాధితో మనుషులుగా పుట్టాం. ఎవరైనా బంధువులో వీళ్ళు వాళ్ళో ఈ పిల్లలు 24 గంటలు ఉంటారు. ఇంటికి చుట్టాలు, పక్కాలు, వరసలున్న మేన మామలు, మేన బావలు వస్తూ ఉంటే పరిహాసోక్తులు ఆడతారు.
సో అలా పరిహాసానికి మాట్లాడినవో ఏవో వాటిని పట్టుకుని ఆదర్శంగా తీసుకోకండి. మా గురువు గారు అన్నారు అనకూడదు. మా గురువు ఇలా తిన్నారు, అలా పడుకున్నారు, వాటిని తీసుకోకూడదు. గురువుని మనిషిగా చూడకూడదు, గురువుగా చూడాలి. గురువు చెప్పిన జ్ఞానం మాత్రమే మీకు ఆదర్శం అవ్వాలి అని. మాలో ఉన్న దోషాలని ఏవైనా ఉంటే, గురువుల్లో దోషాలే ఉండవు, కానీ మానవ సహజంగా ఉన్న దోషాలుంటే వాటిని మీరు పరిగణించక జాగ్రత్త వహించండి. మా మాటల్లో చేష్టల్లో ఉన్న ఆ ఆదర్శప్రాయాన్ని ఆదర్శంగా తీసుకోండి తప్ప పరిహాసోక్తులని వద్దు. రామవత్ ప్రవర్తితవ్యం నతు రావణవత్. రాముడిలా ఉండాలి, రావణాసురుడిలా కాదు అన్నది. ఇవి మనం అర్థం చేసుకోవాలి. ప్రహ్లాదుడి గుణాలను అలవర్చుకోవాలి. ఇలా ఇతిహాస పురాణాల పఠనాలలో మీరు ఏది ఆచరించాలో అదే ఆచరించాలి. ఇది ఆచరించకూడదు అని తెలుసుకుని వాటిని ఆచరించకూడదు. అలాగే మాలో గాని ఇతర గురువుల్లో గాని శాస్త్రోక్త పురుషులలో కానీ ఉన్న గొప్పదనాన్ని ధార్మికతని ఆదర్శంగా తీసుకోండి తప్ప దుర్మార్గులని తీసుకోవద్దు ఆదర్శంగా. ఉపాధిగత లోపాలని విస్మరించాలి. ఎవరికైనా ఒకవేళ ఒక గురువు గారు కాలు కుంటైతే మా గురువు కుంటుతూ నడిచాడు, నేను అలా నడుస్తాను, నడవడిగా, అలా అన్నమాట. దైహికమైన లోపాలని అస్సలు ఎత్తి చూపకూడదు. అలా ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్పారు. 16వది ఏకే చాస్మత్ శ్రేయాగుంసో బ్రాహ్మణాక తేషాం త్వయా ఆసనేన ప్రశ్వసితవ్యం. మన శ్రేయస్సును కోరేవారు మనకంటే జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, పెద్దలు, వరుసలో కానీ వయస్సులో కానీ జ్ఞానంలో కానీ పెద్దలు మనకి ఎదురైతే మనం వెంటనే లేవాలి, ఎదురెళ్ళి వారిని స్వాగతించాలి, మన ఆసనం వారికి ఇచ్చి కూర్చోబెట్టాలి, వారికి పాదసేవ చెయ్యాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. నువ్వు కూర్చున్న ఆసనాన్ని వాళ్ళకి ఇచ్చేయాలి, ఏ బస్సులోనో రైళ్లలోనో అయినా కూడా. అలా తర్వాత శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం శ్రియాదేయం హ్రియాదేయం ఫియాదేయం సంవిదాదేయం. ఇవన్నీ కలిపి ఒక్క ప్రబోధం కింద దానం ఎలా ఇవ్వాలి అన్న దానిని చెప్పారు. త్యాగే నైకేన అమృతత్వ మానసు అని ఉపనిషత్తు చెప్పింది కదా. దాన గుణం చాలా గొప్పది. ఒక ముష్టివాడుట, పేదవాడు ఒక ధనికుడి ఇంటి దగ్గరికి వచ్చి అదత్వ మాదృశో మా పూహు దత్వాత్వం త్వాదృశో భవ అని చెప్పాట. అంటే నేను దానం ఇవ్వలేదు కింద జన్మలో ఎప్పుడు, ఈ జన్మలో కూడా. అందుకని అడుక్కునే ఆ స్థితిలో కింద ఉండి దేహి అంటున్నా. నువ్వు కిందటి జన్మలో బాగా దాతవి, అందరికీ దానం ఇచ్చావు కనుక ఇవ్వగల స్థితిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు కూడా నాకు దానం ఇచ్చి నువ్వు నీలాగానే దానం ఇచ్చే శక్తి కలవాడిగా ఉండు. నాలాగా దానం ఇవ్వకుండా నన్ను పంపించేసి నాలాగా అడుక్కునే వాడివి అవ్వవద్దు అని చెప్పాడు. ఎంత గొప్ప జీవిత సత్యాన్ని చెప్పాడో చూడండి. దానము అంటే మనకున్న దాంట్లో కొంచెం ఇవ్వడం దానం. అలా కాకుండా ఏది ఇప్పుడు మనకి చాలా అవసరమో, అది లేకపోతే ప్రాణం పోయేంత పరిస్థితి ఉన్నా కూడా అదే అవసరము వేరే వాళ్ళకి ఉంది అని తెలిసి మనం తమంత తాముగా దాన్ని వారికి ఇవ్వడం త్యాగం. లేదా ఎవరైనా వచ్చి ఇదే వస్తువుని నాకు కావాలి అని అడిగితే ఆ క్షణానే దాన్ని వారికి ఇచ్చేయడం త్యాగం. త్యాగానికి రంతిదేవుడి కథ చెప్తాము. రంతిదేవుడి లాంటి గొప్ప త్యాగులు మన సనాతన ధర్మంలో భారతదేశంలో ఎందరో ఉన్నారు. చాలా రోజులుగా అసలు వాళ్ళకి తిండి దొరకల, కరువు కాటకాల వల్ల. రంతిదేవుడు మహారాజు, మహదైశ్వర్యవంతుడు, అన్ని దానాలు ఇచ్చి 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 నిరుపేదవాడు అయిపోయాడు. ఆయన భార్య, కొడుకు, కోడలు నలుగురు. వాళ్ళకి చాలా రోజులు తిండి దొరక్క ఇంత పేలాల పిండి దొరికితే దాన్ని ఆవిడ తినడానికి వీలుగా కొద్దిగా వెచ్చజేసి వేయించి దాన్ని దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని 4 భాగాలు చేసి 4 విస్తళ్లలో వడ్డించింది. భర్తకి, కొడుక్కి, కోడలికి, తనకి. భర్త ఔపోసన పట్టాక కొడుకు ఔపోసన పడితే ఈ తల్లి అత్త కోడళ్ళు, తల్లి భార్య తింటారు. ఆ సమయంలో వడ్డించగానే ఔపోసన పట్టక ముందే ఇలా వేసుకోబోతుంటే ఎవరో అతిథి వచ్చి భవతి భిక్షాం దేకి అన్నాడు.
వెంటనే నలుగురు లేచారు. రంతిదేవుడు వెళ్ళి ఆయన్ని ఇలా పిలిస్తే ఈవిడ నీళ్లు తెచ్చి ధర్మపత్ని వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకుని ఇంట్లోకి పిలిచి భోజనం చేయమని రంతిదేవుడు తన వంతు భాగం పెట్టాడు. ఆయనకి సంతృప్తి రాలా, చాలా ఆకలిగా ఉన్నాడు. భార్య తన వంతు పెట్టేసింది, ఆయన కడుపు నిండలా. కొడుకు తన భాగం పిండి ఇచ్చేశాడు, అది తిన్నాడు గాని ఆయనకి కూడా చాలా ఆకలి తీర్లా. కోడలు తన వంతు పిండి కూడా ఇచ్చేసింది. అది తినేసిన తర్వాత వీళ్ళ మంచినీళ్ళు ఇచ్చేశారు. ఆ నీళ్ళన్నీ తాగాక అప్పుడు కడుపు నిండి త్రేంచాడట. ఎవరినైనా ఇంటికి పిలిస్తే భోజనం చేశాక త్రేణిస్తేనే కడుపు నిండింది అని అర్థంట. త్రేంచేదాకా పెడుతూ ఉంటారట. సో అప్పుడు ఆయన కడుపు నిండింది నాకు అని తృప్తి పడ్డాడు. కాళ్ళు గడిగారు, ఆయనకి ఆ నీళ్లు చల్లుకున్నారు. ఎంతో ఆనందంగా ఆయన కూర్చోబెట్టి సేవ చేస్తూ ఉంటే అప్పుడు వీరి త్యాగ గుణానికి మెచ్చి దేవేంద్రుడు సాక్షాత్కరించాడు. దేవేంద్రుడే ఆ భిక్షకుడి రూపంలో ఇంటికి వచ్చాడు. మన ఇంటికి వచ్చే అతిథులు ఏ దైవ అనుగ్రహంతో ఏ దైవము అతిథి రూపంలో వస్తారో మనకు తెలియదు. వచ్చిన వారిని ఆదరించడం మన అదృష్టం. సో దానం ఎలా ఇవ్వాలి అంటే శ్రద్ధతో ఇవ్వాలిట, భక్తితో ఇవ్వాలి, నిర్లక్ష్యంతో అహంకారంతో ఇవ్వకూడదు. శ్రద్ధయైవహి దాతవ్యం అశ్రద్ధాభాజనేష్వపి అంటే అయోగ్యులైన వాడికి దానం ఇచ్చినా మనం శ్రద్ధగా ఇవ్వాలి, చులకన భావంతో హేళనగా ఇవ్వకూడదు. గుడ్డి ప్రేమ కలిగిన ఈ ధృతరాష్ట్రుడికి కూడా విదురుల వారు నీతి బోధని భక్తితో శ్రద్ధతో నీతిని బోధించాడు. అంతేగాని వీడు పుత్ర మోహం వీడికి చెప్పడం అనవసరం, అలాంటి భావం లేదు. గుడ్డివాడు నన్ను చూడడు కదా, ఎలా అయినా ఉండొచ్చు అని ఎప్పుడు అనుకోలే. ఆయన పైన కూర్చుంటే ఈయన కింద కూర్చుని ఆ వినయ సంపద అనేది ముఖ్యం. సనత్ సుజాతీయుల వారితో ఆధ్యాత్మిక విద్యని బోధింపజేశాడు విదురుడు ధృతరాష్ట్రుడికి. అంత గొప్పవాడాయన. సో అలా విద్యని, జ్ఞానాన్ని, వస్తువులని, దేన్నైనా దానం ఇవ్వడం, దాన ఫలం దుర్వినియోగం అవ్వకుండా ఉండేలా ఇవ్వటం శ్రద్ధగా ఇవ్వడంలోని అంతర్భాగం. గోదానం ఇచ్చేటప్పుడు ఆ గోవుని ఎవరికో అమ్మేసే వాడికి ఇస్తే ఆ గోదాన పుణ్యం రాదు సరికదా, పరమ పాపైపోయి నరకంలో పడతాడు. ఆ గోవుని రక్షించే వారికి, దాని నుంచి ప్రయోజనం పొందే వారికి దాన్ని దానం ఇవ్వాలి. సో ఇలా శ్రద్ధయాదేయం దేయం, అశ్రద్ధతో ఇవ్వకూడదు. శ్రియాదేయం, హ్రియాదేయం సిగ్గుపడుతూ ఇవ్వాలి. అయ్యో నేను ఇంతే ఇవ్వగలుగుతున్నానే అని ఫియాదేయం భయపడుతూ ఇవ్వాలి. నే పాత్రుడికి ఇస్తున్నానా, యోగ్యుడికి అయోగ్యుడికా అని విచారించి ఆలోచిస్తూ ఇవ్వాలి. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన పుంజీథాక నా గురుథ కస్య స్విద్ధనం అని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తోంది. ఈ విశ్వమంతా పరమాత్మ ఐశ్వర్యం, ఆయన సొమ్ముని మనం ఎవరికి దానం ఇవ్వడానికి? ఇది నాది నాది అనే అహంకారం కూడదు. భూమినిట భూమి నాదనిన భూమి పక్కున నవ్వు అని రాశారు. ఎవరైనా ఈ రాజ్యం నాది, ఈ ఇల్లు నాది, ఈ భవంతి, ఈ పొలం నాది అంటే ఆ భూమాత నవ్వుతుందిట. కాలం గడుస్తుంది, వీడు వెళ్ళిపోతాడు, ఇంకెవరో కొంటాడు, ఎవరిదో అవుతుంది. సో దానము అనేటప్పటికి మనకి కౌత్సుడి కథ గుర్తొస్తుంది. వరతంతు మహర్షి శిష్యుడు కౌత్సుడు అందరూ గురుదక్షిణలని ఇస్తూ ఉంటే ఈ పిల్లవాడు అందరూ వెళ్ళాక గురువు గారు ఏం దక్షిణ ఇవ్వమంటారు అంటే, ఇతను పేద బ్రాహ్మడి కొడుకు, నాయన నువ్వు వినయంగా భక్తిగా చదువుకున్నావు, అదే గొప్ప గురుదక్షిణ, నువ్వు నాకే దక్షిణ ఇవ్వక్కర్లా అంటే, కాదు నేను సనాతన ధర్మాన్ని పాటిస్తా, మీకేం ఇవ్వమంటారో చెప్పండి ఇస్తానంటారట. నీ వినయమే గురుదక్షిణ, అయినా వద్దు వెళ్ళిరా అంటారట. మళ్ళీ రెట్టించి కాదు ఏం గురుదక్షిణ ఇవ్వమంటారో చెప్పండి అని 3 సార్లు 4 సార్లు రెట్టిస్తే ఆయనకు చాలా కోపం వచ్చి, ఈ పిల్లవాడు ఇవ్వలేనిది అడిగితే ఇవ్వకుండా వెళ్ళిపోతాడనే భావంతో, నేను నీకు 14 విద్యలు నేర్పించా గనక 14 కోట్ల బంగారు నాణ్యాలు ఇవ్వంటారట. అనగానే మీ ఆశీస్సులతో నేను ఇస్తాను అని చెప్పి ఆ గురుపత్నులకి నమస్కరించి వెళ్ళి రఘు మహారాజు దగ్గరికి వెళ్తారట. వెళ్ళేటప్పటికీ ఆయన విశ్వజిత్ యాగం చేసి ధనం మొత్తం దానం ఇచ్చేసి మట్టి పాత్రలో కాళ్ళు పెట్టి ఈయన పాదాలు కడిగాడు. ఆ మట్టి పాత్రలు చూడగానే అర్థమైపోయి, వర్షించిన మేఘాన్ని వర్షించమని జాతక పక్షైనా అడగదు కనుక నీకు శుభమవుతుంది, నేను వెళ్ళొస్తా అంటాట. కాదు, రఘురాజుల దగ్గరికి వచ్చి తీసుకోకుండా కోరిక తీరకుండా వెళ్ళడం అనేది ఉండదు.
కనుక మీరు ఎంత గురుదక్షిణ ఇవ్వాలో చెప్పండి అంటే ఇదంతా చెప్తే ఈయన కుబేరుడి మీదకి దండెత్తి వెళ్ళి ఆ డబ్బు తెచ్చి ఇవ్వాలనుకుని రథంలో ఉంటాడు దీక్ష తీసుకుని. ఆ రాత్రికి రాత్రే కుబేరుడు ధనవర్షం కురిపించాడు, కోట్ల నాణ్యాలు. ఆ మొత్తం డబ్బంతా కూడా ఈ కౌత్సుడికి ఇచ్చి గురుగారి వరతంత మహర్షి ఆశ్రమానికి పంపాట. అది గురు దక్షిణనివ్వడం అంటే. ఇంకా అభియాదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం, తన సంపదకి తగినట్టుగా దానం ఇవ్వాలి, కానీ లోప గుణంతో ఇవ్వకూడదు. ఇలా చెప్పారు. సో 18వది అథ ఇతితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్స వాస్యాత్. ఒకవేళ ఏదైనా కర్మల విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ సందేహం కలిగితే ఏం చెయ్యాలి అన్న దానికి ఇక్కడ సమాధానం చెప్పారు గురువు గారు. గురుకులాన్ని వదిలి సమాజంలో అడుగు పెట్టాక ఎన్నో సందేహాలు వస్తాయి కదా. అయితే అప్పుడు ఏ తత్ర బ్రాహ్మణాక సమ్మర్షిణక యుక్త ఆయుక్తాక అలూక్షాక ధర్మకామాక స్యుకు తథా తే తత్ర వర్తేరన్. యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాక. అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ బ్రాహ్మణులు, విద్వాంసులు, పండితులు, వేదాధ్యయనం చేసిన శాస్త్రజ్ఞానం కలవారు, బాగా విమర్శించగల శక్తి ఉన్నవారు, వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు అలా ఉండు. వారిని నీ సందేహాలు అడుగు. వాళ్ళలో రూక్ష స్వభావం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. కఠినంగా మాట్లాడే వారుంటే వాళ్ళని అడగద్దు. మంచి బుద్ధి, ప్రసన్న వదనము, చక్కగా మాట్లాడి అడిగిన దానికి సమాధానం చెప్పే ఆ విజ్ఞత, గొప్పదనం ఉన్న వారిని అడుగు అని సలహా చెప్పారు ఈ వాక్యంలో. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనాక సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే కదా. కనుక ఆదర్శప్రాయంగా ఉండవలసిన వారిలో ఉండే గుణాలు ఎలాంటివి అన్నది కూడా వేదం చెప్పింది మనకి. అయుక్తత్వము, అరూక్షత్వము ఉండకూడదు, అధర్మత్వము ఉండకూడదు. మంచి బ్రాహ్మణత్వము, సమ్మర్శిత్వము, యుక్తత్వము, మంచి తనము, ధర్మ కార్యజ్ఞత అనేవి ఉండాలి. ఇంకా బ్రాహ్మణములు అంటే బ్రాహ్మణత్వము అన్న కూడా బ్రాహ్మణులు, వేదములు, వేద మంత్రాలు కూడా మానవులకు ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం వేద మంత్రాల వల్ల, వేద విద్య వల్ల. కనుక వేదాచాయికి ఇవన్నీ కూడా శుభాలు మనకి ప్రాప్తిస్తాయి. సమ్మర్షిత్వం అంటే విచారించడం, ఆలోచించడం అన్నమాట. ఏదైనా దాని తత్వాన్ని తెలుసుకుని మూలంలోకి వెళ్ళి లోతులని గ్రహించి విచారణ చెయ్యగల సామర్థ్యం ఉన్నవారు సమ్మర్షిణులు, వాళ్ళని అడగాలి. అప్పుడు సందేహ నివారణ. యుక్త అంటే యోగం కలవాళ్ళు, యోగ కర్మసు కౌశలం, కుశలత్వం ఉన్న వాళ్ళని అడగాలి. అయుక్తత, ఆయుక్తత అంటే తనంత తానుగా సద్భావన యందు, సత్కర్మాచరణ యందు నిష్ఠ కలవాళ్ళు, అలాంటి వారిని అడగాలి. అలా లేని వాళ్ళని అడగకూడదు. రూక్షత లేని వాళ్ళని అడగాలి. రూక్షత అంటే కాఠిన్యము. మణినా భూషిత సర్ప కిమసౌ న భయంకర అని అంటాము. ఎంత జ్ఞాని అయినా దుష్టుడైతే, నోటి దురుసు ఉన్నవాడైతే, కోపము అయితే క్షణికోద్వేగి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సో వినయము, సహనము, జ్ఞానము ఉన్న వాళ్ళ దగ్గరికి, వివేకం ఉన్న వాళ్ళని అడగాలి. ఇలా ధర్మకామత్వం, ధర్మమునందు గాఢమైన నిష్ఠ అనేది ఉండాలి. ధర్మరాజుగుట ధర్మాన్ని ఆచరించడం నా సహజ స్వభావం అని చెప్పాడు ఆయన. అలాంటి ధర్మనిష్ఠులని అడగాలి. సో ఇక్కడ చెప్పబడిన ఈ లక్షణాలు, సద్గుణాలు ఉన్నవాళ్ళు మన పురాణాలలో వేల మంది ఉన్నారు. ఎన్నో రామాయణ, భారత, భాగవతాదులన్నిట్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో అందులో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. వాటిని పరిశీలించాలి. శ్రీరామచంద్రుడి సత్యనిష్ట, ధర్మరాజు ధర్మనిష్ట, హరిశ్చంద్రుడి సత్య సంరక్షణ నిష్ట, శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, రంతిదేవుడు, శంఖ లిఖితులనే సోదరులు, వాళ్ళ చరిత్రలను అధ్యయనం చేయాలి. ఇంకా మానవులందరూ సదాచారం కలిగి ప్రవర్తించాలి. ఇంకా గురువు గారు చెప్తున్నారు ఇప్పుడు 19వ ఆదేశము. అథాఖ్యాతేషు అథ అభి ఆఖ్యాతేషు ఏ తత్ర బ్రాహ్మణాక సమ్మర్షిణక యుక్తాక ఆయుక్తాక అలూక్షాక ధర్మ కామాక స్యుకు
యథా తే తేషు వర్తేరం తథా తేషు వర్తేతాక. అంటే ఇంకా మన కథలు ఆఖ్యాయికలు అనేక ఉన్నాయి. భారతంలో వందల ఉపాఖ్యానాలు. ఆఖ్యాతం అంటే కథలు కదా, అందులో చెప్పినవన్నీ అది ధర్మం కదా, నేను ఇవన్నీ పాటిస్తా అని పాటించకూడదు. వాళ్ళు పురాణ పురుషులు, కాల అంటే మహత్తరమైన శక్తి కలవాళ్ళు, వాళ్ళు కాలజ్ఞులు, వాళ్ళు దైవ తపో శక్తి భరితులు. వాళ్ళు చేసినట్లుగా సాధారణ మానవులు చేయలేరు. జమదగ్ని మహర్షి తన కొడుకుని పరశురాముణ్ణి మీ తల్లి తల నరికేయి అనగానే పితృవాక్య పాలన అని ఏం ఆలోచించుకున్నా మరుక్షణంలో రేణుకామాత తల నరికేశాడు. అలా నరికాడు కదా ఆ పరశురాముడు నాకు ఆదర్శము అని ఎవరో తాగుబోతు తండ్రి తల్లిని ఏమన్నా చేయమని కొడుకు చెప్తే చేయొచ్చా? చేయకూడదు. అక్కడ పరశురాముడు ఎందుకు చేశాడు? తన తండ్రి జమదగ్ని మహర్షి సాక్షాత్తు త్రిశక్తి త్రిదేవత స్వరూపుడు. ఆయన పుట్టించగల శక్తి ఆయనకుంది. ఆయన తల్లిని శిక్షించమంటున్నాడు అంటే అది ఆవిడలోని ఏదో తెలిసి తెలియని ఏ దోషానికి పరిహారమో అనే జ్ఞానం ఉంది కనుక తన తండ్రి తన తల్లిని మళ్ళీ పుట్టిస్తాడని తెలుసు దృఢంగా కనుక తండ్రి ఆజ్ఞ పాటించాడు. మళ్ళీ ఆయన సంతోషించి నీకేం కావాలి అనగానే మా అమ్మని పుట్టించండి, మా సోదరులను పుట్టించండి అన్నాడు. వాళ్ళందరినీ పుట్టించేశాడు ఆయన. అది కనుక పురాణ పురుషులని వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తా అనకూడదు, ఆలోచించి చెయ్యాలి. సో మన శక్తి సామర్థ్యాలని మనం గమనించుకుని చెయ్యాలి తప్ప పాండవులు 5గురు ద్రౌపదిని వివాహం చేసుకున్నారు, నేను కూడా ఇలా పెళ్లి చేసుకుంటా అంటే అది అధర్మం, అది కూడదు. పంచేంద్రోపాఖ్యానం వాళ్ళకి తెలియాలి. ఒక్క ఇంద్రుడే, ఇంద్రశక్తి దేవేంద్రుడే ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవుల రూపంలో పుట్టాడు. ఆ దేవేంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి ఆవిడే ద్రౌపదిగా ఆవిర్భవించింది హోమకుండంలోంచి. 5 రూపాలలో ఉన్న ఒక్క భర్తను ఆవిడ పొందింది. ఆ సత్యం తెలియాలి కదా. సో ఇలా ధర్మనిష్ట సత్యనిష్టని మనం అర్థం చేసుకోవాలి తప్ప గుడ్డిగా పాటించకూడదు. ఇంకా 20వ ఆదేశము ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏష వేదోపనిషత్ ఏవం ఉపాసితవ్యం ఏవము చైతదుపాస్యం. ఇప్పటి వరకు చెప్పిన ఈ మాటలన్నీ ఇవే ఆదేశములు, ఇదే ఉపదేశము, ఇది వేదమునకు సంబంధించిన రహస్య బోధ, ఇది వేదానుశాసనము. ఈ విధంగానే ఉపాసించాలి, ఇలా ఉపాసించకూడదు, ఇలా ఉండకూడదు అంటూ విధిని నిషేధాలని గురువుగారు చెప్తున్నారు. అంటే వేదం చెప్తోంది. ఈ విధంగా ఆచార్యులు శిష్యులకు విద్యాబోధ చేసి పూర్తయ్యాక ఇలా ఉపదేశించి ఆదేశించి తరువాత సంఘంలోకి వెళ్ళమని పంపించారంటే సర్వమానవాళికి మహర్షులు చేసిన మహోపదేశం ఇది. తల్లిదండ్రులు పిల్లలకు లాలనతో చక్కగా ఏ విధంగా ప్రేమగా చెప్తారో గురువుగారు మనందరి అంటే వేదమాత మనందరి మీద ప్రేమతో మన హితమును కాంక్షిస్తూ ఇంత గొప్ప బోధ చేసింది. సో ఇది పరమాత్మ శాసనం. మనం చిట్ట చివరిలో ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్తాం కదా శాంతి మంత్రం. ఎందుకు అని అంటే మనకున్న ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు తొలగిపోవాలి అని 3 సార్లు శాంతి అని అంటాము. ఆధ్యాత్మిక తాపము, తాపము అంటే తప్పింపజేసేది, బాధ అంటే శారీరకమైన మానసికమైన రోగాలు జబ్బులు అన్ని ఆధ్యాత్మిక బాధలు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో ఉన్న ఇతర సభ్యులు, బయట వాళ్ళ నుంచి కలిగే బాధలు ఆది భౌతిక తాపాలు. భగవంతుడి మన శక్తికి అతీతమైన దైవ శక్తి వల్ల ఏర్పడే భూకంపాలు, తుఫానులు, వరదలు, అతివృష్టి అనావృష్టులు, సునామీలు ఇవన్నీ కూడా ఆది దైవిక తాపాలు. ఈ 3 రకాల తాపాలు లేకుండా మేము ఆనందంగా సంతోషంగా ఉండగలగాలి అని మనం అందరం కూడా దైవాన్ని ప్రార్థిస్తున్నాము. నిజానికి ఇక్కడితో ఆపుకుంటే బాగుంటుంది కానీ మనకి ఇంకా 2 క్లాసులు ఉన్నాయమ్మా, వచ్చే శనివారం ఆదివారం. ఒక్క వివాహ సంస్కారానికి 2 క్లాసులు అంటే మినిమం 4 గంటలు చెప్తే అవుతుంది మనకి, గంటన్నరే. అందులో కూడా ప్రార్థన పోతే 1 గంట పావు అంటే 2.5 గంటలే ఉంటుంది. ఒక్క వివాహ సంస్కారానికే చాలదు
కొద్ది వివరంగా చెప్పుకోవాలంటే. ఇంకా అంత్యేష్టి సంస్కారం ఎంత సంక్షిప్తంగా చెప్పినా 10 నిమిషాలు, పావుగంట. ఇప్పుడు ఇంకా 12 అయ్యాయి. 13వ సంస్కారం కేశాంత సంస్కారము, గోదాన వ్రతం. మగపిల్లలకి, ఆడపిల్లలకి రజస్వల సంస్కారం. దీని తర్వాత 14వ సంస్కారము వివాహానికి ముందు చేసే హోమాలు, వ్రతాలు అన్నమాట, వేద వ్రతాలు. సో ఈ గోదాన వ్రతం కూడా ఇప్పుడు చెప్పేసి పోనీ ఒక్క 10 నిమిషాల్లో చెప్పి, రజస్వల సంస్కారము 14వ సంస్కారము, తర్వాత వివాహ సంస్కారంలో ముఖ్య భాగము. మొదటి దాంట్లో చెప్పుకుని సగం, తర్వాత క్లాస్లో అది అంత్యేష్టి పూర్తి చేసుకుందాం అనుకుంటున్నా. సో ఒక్క 10 నిమిషాలు మగపిల్లల కేశాంత సంస్కారం మాత్రం చెప్తాను. ఆడపిల్లల రజస్వల సంస్కారం రేపు చెప్తా. 2 చెప్పేద్దాం ఇవాళ అనుకున్నా కానీ 2 చెప్తే 12 అవుతుంది. మీ అందరూ పర్వాలేదంటే 2 చెప్పేస్తా, లేదా ఒకటి చెప్పి ఆపుకుందాం. ఒక్కటి చెప్పి ఆపుకుందామా, 2 చెప్పనా? అంటే లెంగ్త్ ఎక్కువైపోతే వీడియో కష్టం అవుతోంది అన్నారు నేను గురుగారు. సరే, అయితే గోదాన వ్రత సంస్కారము 10 నిమిషాలు 11:45 వరకు కంటిన్యూ చేస్తే. సరే, ఇప్పుడు ఈ గోదాన వ్రతము అని ఎందుకంటామంటే, కేశాంత సంస్కారం అప్పుడు వటువు గురువు గారికి ఒక పాడి ఆవుని, దూడతో ఉన్న పాడి ఆవుని దానం ఇస్తాడు కనుక దీన్ని గోదాన సంస్కారము అని అంటాం. గోదాన వ్రతము కేశాంత సంస్కారం. పుట్టినప్పటి నుంచి కూడా ఇంచుమించుగా పిల్లలందరూ 9 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా ఆడపిల్లలు మగపిల్లలు ఒకేలా ఉంటారు, భిన్నత్వం ఉండదు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. కానీ నెమ్మదిగా అంటే పుట్టినప్పటి కూడా వస్త్రధారణ వల్ల ఆడపిల్లలకి దుద్దులు అవి ఉండడం నుంచి ఆడమగా తేడా తెలిసినా పెద్ద బిహేవియర్ లో, ప్రవర్తనలు, ఆలోచనల్లో తేడా ఉండదు. కానీ నెమ్మదిగా 9-10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి మగపిల్లల గొంతులో కొద్దిగా ఆ మార్ధవత్వం, మృదుత్వము మారుతుంది. ఎలిగెన్సీ అంటామే, అది వస్తుంది. ఆడపిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా వారి స్వరంలోని ఆ మధురిమ, మృదుత్వం అలాగే ఉంటుంది. కానీ శారీరకమైన మార్పులు ఆడపిల్లలకి మగపిల్లలకి భిన్నంగా ఉంటాయి. 11 ఏళ్ళు 12 ఏళ్ళు వస్తూ ఉంటాయి. సో అలా మగపిల్ల, ఇప్పుడు మానవ జీవితాన్ని మనం 6 భాగాలుగా చేస్తే శైశవము, బాల్యము, కౌమారము, యవ్వనము, నడి వయస్సు, వార్ధక్యం అని ఇలా చెప్పుకోవచ్చు. దాంట్లో శైశవము అంటే పుట్టినప్పటి నుంచి 3-4 ఏళ్ల దాకా, 2.5-3 ఏళ్ల దాకా అనుకోవచ్చు. అప్పటిదాకా తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటారు. ఏ పని వాళ్ళంతా వాళ్ళు చేయలేరు. కానీ చాలా ఆనందప్రదమైన కాలమే అది. శైశవం కంటే ఎక్కువ ఆనందాన్ని తాము పొందేది, తల్లిదండ్రులకి మహదానందాన్ని కలిగించేది అది బాల్యం. అంటే 3 ఏళ్ల నుంచి ఇంచుమించు 10 ఏళ్ల దాకా, 3.5-4 ఏళ్ళు వచ్చాక 10 ఏళ్ల దాకా, 3 ఏళ్ల నుంచి ఆ పిల్లల ముద్దు మురిపాలు, వారి మాటలు, చేష్టలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకా పిల్లలు ఎంతో స్వేచ్ఛగా రాజకుమారుల్లా, రాణిలాగా చూస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని. తర్వాత వాళ్ళు ఏదంటే అది ఇస్తూ, అది చాలా ఆనందప్రదమైన కాలం. తర్వాత 10 ఏళ్ల నుంచి 16-17 ఏళ్ళు 18 ఏళ్ల దాకా కూడా టీనేజ్ అంటాం, కౌమార దశ. తెలిసి తెలియని వయస్సు, తెలిసినట్టు ఉంటుంది, వాళ్ళకేం తెలియదు. శరీరంలో మార్పులు, మానసికంగా ఆలోచనల్లో అనేక మార్పులు, ఇంద్రియాలు పనిచేయడం మొదలెడతాయి. సో మంచి చెడు వాళ్ళు తెలుసనే భ్రమలో ఉంటారు, తెలియదు గనక ఆ వయస్సులో ఉన్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని తల్లిదండ్రులు ఎక్కువగా విశేషంగా కనిపెట్టుకుని ఉండాలి. సో పూర్వకాలంలో పిల్లలు, అబ్బాయిలందరికీ కూడా బాల్యంలోనే ఉపనయన సంస్కారం జరిగి గురుకులాలకి వెళ్ళేవాళ్ళు గనక వాళ్ళకి మొదటిసారిగా గడ్డం మీసాలు వచ్చినప్పుడు అవి కొద్ది పెరిగాక ఆ మొట్టమొదటిసారిగా గడ్డం మీసాలు తీయటము అన్న దానిని కేశాంత వ్రత, కేశాంత సంస్కారము అని అంటాం. తల్లిదండ్రులని పిలిపించి గురువు గారు గురుకులాలలోనే ఈ సంస్కారాన్ని పిల్లలకి జరిపించేవాళ్ళు. తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, ఆ పిల్లలు అక్కడే ఉంటారంటే 16-17 ఏళ్లకి లేలేత ఆ చిన్ని గడ్డము, చక్కగా చిన్ని చిరుమీసాలు అలా వస్తూ ఉంటాయి. సో దానిని కూడా ఒక శుభముహూర్తాన, ఆ పిల్లవాడి నక్షత్రానికి బాగున్న రోజున ఈ గడ్డం మీసాలు తీసేసేది అన్నది ఒక సంస్కారంలా చేస్తాం మన దాంట్లో.
తర్వాత ఈ తల్లిదండ్రులు కేశాంత సంస్కారానికి అక్కడికి వచ్చినప్పుడు వారు గురుదక్షిణ ఇవ్వడానికి తయారయ్యి ఒక పాడి ఆవును, దూడతో ఉన్న ఆవును ఏడాది పాటు ఆ ఆవు కోసము గ్రాసము తీసుకుని వచ్చి ఇచ్చేవాళ్ళు. గ్రాసానికి శుల్కమైన ఇవ్వాలి. సో ఈ గోదాన వ్రతము కూడా, అంటే ఈ కేశాంత సంస్కారం కూడా మనం ఇంతకుముందు చూడాకర్మ సంస్కారాన్ని ఏ విధంగా జరిపించామో అదే పద్ధతిలో జరిపించాలి. బ్రహ్మచారికి అభ్యుదయాన్ని సంకల్పించి అగ్ని ప్రతిష్టాపన, గణపతి పూజ, పుణ్యాహవాచకం అయ్యాక గురువు గారు చాలా హోమాలు చేయిస్తారు అగ్నిదేవుడికి, దేవతలకి. పాత్ర ప్రయోగే ఖలు యోజనీయో గోదాన కర్మణ్యపి చౌలవత్తు నగ్లప్స పుంజీల శలల్య ఇష్ట అత్రార్థ లుప్తాకి భవంతి యస్మాత్ అని అంటూ పవిత్రీకరణం మొదలు పెట్టి ఆద్య అంతము అంటే నేతి ధారలు పోసేంత వరకు కూడా ఉండే చాలా యాగ ప్రక్రియలు చేయిస్తారు. చౌలములో ఎలా చేశారో అలా 8 హోమాలు ఇక్కడ గురువు గారు చేయిస్తారు. తర్వాత శిష్యుడికి వెనకాల శిఖను అక్కడ జుట్టు మాత్రం ఉంచి మిగతాది మొత్తం తీసేయిస్తారు. కేశాలు మొత్తం, తల మీది జుట్టు, ఆ మీసాలు గడ్డాలు మొత్తం తీయించేసి తర్వాత మళ్ళీ దానికి ముందు నదీ స్నానము, గురువు శిష్యులు, మళ్ళీ అది అయ్యాక మళ్ళీ వపన కార్యక్రమం ఉంటుంది. దాన్ని తర్వాత నదీ స్నానము, గురువు శిష్యులు చేసి వచ్చి మంచి వస్త్రాలు ధరించాక బొట్టు పెట్టుకున్నాక విభూతిని, అప్పుడు శిష్యుడు ఈ గురువు గారికి పాడి ఆవు, దూడ దానం ఇస్తాడు. విద్యార్జన పూర్తయి స్నాతకం జరిగేదాకా అలా చాలా మంది ఇప్పుడు కేశాంత సంస్కారం జరిగాక ఇంకా మళ్ళీ జుట్టు తీసుకోకుండా అలాగే ఉండేవాళ్ళు ఉంటారు. లేదా కాలం అప్పుడప్పుడు ఈ జుట్టు తీసేస్తూ ఉన్న దాన్ని మట్టుకు, శిఖని మట్టుకు ఎప్పటికీ అట్టే పెట్టుకుంటారు. సో అలా ఆ శిఖ ఉండడం వల్ల ఎన్ని లాభాలు అది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కనుక ఈ కేశాంత సంస్కారం యొక్క లక్షణం ఏమిటి, లక్ష్యం, ప్రయోజనం ఏమిటి అంటే యవ్వన దశలో అడుగు పెట్టబోతున్నటువంటి విద్యార్థులు వీరు తమ మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. అందం మీద, సౌందర్యం మీద దృష్టిని పోనివ్వకూడదు. జుట్టు అందంగా ఉంటే అందంగా ఉన్నా అనే భావన ఆ మొత్తం ఉండనం చేసేస్తే ఏది ఉండదు దాని మీద. అసలు సౌందర్యం మీద భావన అనేది ఉండదు. చదువు మీద శ్రద్ధ కలిగింపజేయటమే ముఖ్యం. సో గురువుల మీద, సంప్రదాయం మీద భక్తి శ్రద్ధలతో బ్రహ్మచారులు బ్రహ్మచర్య కాలమంతా నియమ పాలన చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఇది కేశాంత సంస్కారం. బాలురకు ఏ విధంగా ఈ సంస్కారం ఉందో ఆడపిల్లలకు రజస్వల సంస్కారము అన్నది ఉంటుంది. సో మగపిల్లలకు ఉపనయనము, వివాహము అన్నవి జీవితంలో గుర్తు పెట్టుకునే గొప్ప సంస్కారాలు, స్మృతులు. అయితే ఆడపిల్లలకు ఈ రజస్వల సంస్కారము, వివాహము, శ్రీమంతము, సీమంతోన్నయనము అనే 3 వారికి జీవితాంతము గుర్తుండి ఆనందాన్నిచ్చే సంస్కారాలు. స్వస్తి ఇవాళకి ఆపుకుందాము. రేపు బాలికల రజస్వల సంస్కారము, వేద వ్రతాల సంస్కారము 2 చెప్పుకుని వివాహ సంస్కారంలో కొద్ది భాగం చెప్పుకుందాము. ఎంత కుదిరితే అంత, టైం ఉంటే వివరంగా, లేకపోతే సంక్షిప్తంగా వచ్చే క్లాసులో మనం పూర్తి చేసుకుందాం. ఇంకా 3 క్లాసులు. ఓకే, ఇవాటికి స్వస్తి, శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి, శుభం. ధన్యవాదాలు గురువు గారు. తరగతి ప్రార్థన చేయవలసిందిగా ఝాన్సీ ప్రసాద్ గారిని కోరుతున్నాను. అది అయిపోయిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మనకి గురువు గారు క్లారిఫై చేస్తారు. ఝాన్సీ గారు. నేషనల్ యాంథమ్ కాదు, ప్రార్థన, చివరి ప్రార్థన అంటున్నారా? ప్రార్థన ఇవాళ మల్లికార్జున్ గారు పొద్దున చేశారు. ఇప్పుడు టైం ఉంటే చేస్తాన్నారు, లేకపోతే లేదన్నారు. మా సార్ లేదంటారు. చేస్తా. మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. నేషనల్ నేషనల్ anthem పాడతారా? పాడతారు. నించో. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. ధన్యవాదాలండి. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? నిన్నటి క్లాస్ లో ఇవాళ చెప్పిన దాని మీద ఏదైనా ప్రశ్నలు ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి, హ్యాండ్ రైజ్ చేసుకుని. ఎవరికైనా ఉన్నాయా అండి ప్రశ్నలు? అంటే చాలా చాలా విపులంగా చెప్పారు మేడం. జయశ్రీ గారు హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి. నమస్తే అండి. అమ్మ, ఇప్పుడు మీరు ఇంత విపులంగా చెప్పారు, దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉందని. కానీ ప్రస్తుతం వివాహంలోనే ఉపనయనం కానిచ్చేస్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం లాభం దానివల్ల? ఉపనయనం చేసి వెనకాల ఏదో మాటలు మ్యూట్ చేసుకోండి. వివాహం అంటే ఉపనయనం చేయకుండా పెళ్లి చేయకూడదు కనుక పెళ్లి ముహూర్తం పెట్టించుకుని దాని ముందు రోజు ఉపనయనాలు చేస్తున్నారు. అలా ఉపనయనం చేయడం వల్ల ఏ ప్రయోజనము దక్కదు. ఉపనయనం ఎంత గొప్పదో ఇప్పుడు తెలుస్తున్నాం కదమ్మా. ఆ ఉపనయన ప్రయోజనం పొందాలి అంటే చిన్నప్పుడు చెయ్యాలి, అప్పటి నుంచి జీవితాంతము ఆ సంధ్యావందనం చెయ్యటం అన్నది ముఖ్యం. సంధ్య వార్చడం అంటారు. సంధ్యావందనం చేయడం, అగ్నికార్యం చేయడం, ఆ గాయత్రి మంత్ర జపం చేస్తే ఆ ఆధ్యాత్మిక దైవ శక్తి వస్తుంది. ఆ ప్రయోజనం పొందనప్పుడు ఒడుగు చేసి గాని పెళ్లి చేయకూడదు కనుక ఒడుగు చేశామంటే లాభం ఉండదు. పోనీ అప్పుడైనా పెళ్లికి ముందు ఒడుగు చేసిన అప్పటి నుంచి మిగతా జీవితాంతం పోనీ సంధ్యావందనం, అగ్నికార్యం, గాయత్రి జపం చేస్తూ ఉన్న ప్రయోజనం దక్కుతుంది. అలా సంకల్పించి చెయ్యాలనుకున్నా ఉపనయనానికి ముహూర్తం చూసి పెట్టించుకోవాలి, తరువాత పెట్టాలి. అంతేగాని వివాహానికి ముహూర్తం హరి మీరు వెనక అమ్మ మ్యూట్ చేసుకోండి. వెనకాల నుంచి ఇంకా మాటలు వినిపిస్తే నా మాట వింటారా? అవి డిస్టర్బ్ చేయట్లేదా? ఏం లాభం నేను చెప్పేది ఏమన్నా అర్థమవుతుందా? మ్యూట్ చేశాను. ఆ మాటలే వినిపిస్తే నేను చెప్పేది అర్థం కాదు.
వివాహానికి ముహూర్తం పెట్టించాలి, పెళ్లి చేయాలి, ఒడుగు చేయాలి అనుకున్నా అప్పుడు ముందు ఉపనయనానికి ముహూర్తం పెట్టించాలి. ఆ ఉపనయనం ముహూర్తము బాగుండాలి, ముహూర్త బలం ఉండాలి. అది మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో పెట్టించుకోవాలి. ఒడుక్కి ముహూర్తం పెట్టించుకున్నాక దాని తరువాత పెళ్లి ముహూర్తం పెట్టాలి. పెళ్లికి పెట్టుడు ముహూర్తం అయినా పనికొస్తుంది, కానీ ఉపనయనానికి మంచి ముహూర్త బలమున్న ముహూర్తం అవ్వాలి. కనుక పెళ్లికి ముందు చేసేవాళ్ళు కూడా ముందు ఉపనయనానికి ముహూర్తం పెట్టించి దాని తరువాత పెళ్లికి ముహూర్తం పెట్టించుకోండి. ఆ ఉపనయనం చేసినప్పటి నుంచి అయినా కనీసం సంధ్యావందనం, కొద్ది కాలమైన అగ్నికార్యం, గాయత్రి మంత్ర జపం జీవితాంతం చెయ్యాలి అనే ఒక నియమం ఆ అబ్బాయి పెట్టుకునేలా చూడండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? అన్మ్యూట్ చేసుకుని అడగండి. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. చాట్ బాక్స్ లో కూడా ఏమీ ప్రశ్నలు లేవు. సో సందేహాలు ఏం లేవు ఎవరికి. అయితే చాలా చాలా విపురంగా చెప్పారు అన్నీను. బహుశా ప్రశ్నలు ఓకే లేవు. క్లాస్ క్లోజ్ చేసుకుందాం. సరే, అందరికీ ధన్యవాదాలు. వారాలు ఇంకా 2 క్లాసుల్లో మిగతావన్నీ మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. శుభం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు తల్లి.